ఎంసీ డిజిటల్‌కి ఈరోజు మనం చాలా అద్భుతమైన రోజు. ఈరోజు మనం ఇప్పటికి 'వికసిత పుష్పాలు' కార్యక్రమం స్టార్ట్ చేసి 33 ఎపిసోడ్‌లయ్యాయి. ఈ 33 ఎపిసోడ్‌లలో ఈరోజు మనకి లక్ష్మీ మేడం రావటం, లక్ష్మీ మేడం అనే కన్నా ఫ్లూట్ లక్ష్మీ మేడం అంటే అందరికీ బాగా సుపరిచితులు. ఇంకా ఈరోజు మనకి సత్యసాయి బాబా వారి జన్మదినం కూడా. అంతటి మహానుభావులు ఆశీర్వాదం మనందరికీ ఉంటుంది. సత్యసాయి వారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి అందరి హృదయాలలో ఉన్నారు. భౌతికంగా వారు లేనప్పటికీ వారి సేవలు ఇప్పటికీ ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్నవారైనా వారి యొక్క ఆ జ్ఞానాన్ని తీసుకుంటూ ఉన్నారు. సత్యసాయి బాబా వారికి విశేషంగా మనం కృతజ్ఞతలు చెప్పుకుందాం. మనందరి గురువు, జగద్గురువు, మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మనకి అందరి దగ్గర నుంచి జ్ఞానం తీసుకోవటం నేర్పించారు. ఈ మన బ్రహ్మర్షికి, స్వర్ణమాల అమ్మకి ఇద్దరికి మన హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే అండి అందరికీ ఎంత అద్భుతమైన వినిపించారో, చాలా అద్భుతం. మీ కుటుంబం మొత్తం దీనికి అంకితమైనందుకు ధన్యవాదాలు. మీ మాతృ దేవోభవ బుక్కు, కిడ్స్ది రెండు ఎంతమంది ప్రెగ్నెంట్గా ఉంటే అంతమందికి కొనిస్తాను నేను ఎప్పుడు కూడా. అద్భుతమైన బుక్స్ ఆ రెండు కూడా. హ్యాపీ. థ్యాంక్ యూ అండి. ఆ ధ్యాన మాతృత్వం బుక్ మనకి చక్కాదేవి రాశారండి. కాకపోతే ఆ బుక్ని ఆపకుండా తీసుకువెళ్తున్నాను అందరికీ అందించాలనే ఉద్దేశంతో. అవునమ్మా. మేడం పత్రి సార్ ఇన్స్పిరేషన్తో మేడం రాశారండి. అది సూపర్ కిడ్ బుక్ మనం తయారు చేసాము. ఆ రెండు బుక్స్ నేను అందరికి అందిస్తా, ఇవ్వాలండి. ఆ రెండు పుస్తకాలు ఒక మదర్కి ఇస్తే అద్భుతమైన బిడ్డని తను పెంచుతారు, అద్భుతంగా భూమి మీదకి తీసుకువెళ్తారు. ఓకే మేడం స్టార్ట్ చేయనా? ఓకే అండి. అందరికీ మరోసారి ఆత్మ ప్రణామములు. మనల్ని ఎంత అద్భుతంగా తీర్చిదిద్దిన గురువుగారు పత్రిజీ సార్కి ముందుగా నా ఆత్మ ప్రణామం. తర్వాత మీ అందరికీ కూడా ఈరోజు నా సత్సంగాన్ని వినిపించుకునే భాగ్యం కలిగింది. నా స్పిరిచువల్ జర్నీ చెప్తానండి. నేను ఈరోజు 1997లో తమ్ముడు జీకే గారి ద్వారా, జీకే అందరికీ తెలిసే ఉంటుంది, తమ్ముడు ద్వారా ధ్యానంలోకి వచ్చానండి. అప్పటికి తమ్ముడు చెప్తున్నాడు కానీ వినలేదు. అలా లేట్ చేస్తాం కదా, కొంత సామదాన భేద దండోపాయం, ఈ నాలుగిట్లో ఏదో ఒక దాంతో మనిషి ధ్యానాన్ని పట్టుకుంటాడు. అలా మాకు కూడా ఫస్ట్ చెప్తున్నాడు 94 నుంచి, అక్క ధ్యానం చెయ్యండి బాగుంటుంది అంటే ఏదో అలా చెప్పి తప్పించుకునే వాళ్ళమి. తర్వాత 97లో హెల్త్ ప్రాబ్లమ్స్ బాగా వచ్చేసరికి బ్యాక్ పెయిన్, మోకాళ్ళ నొప్పులు, గైనిక్ ప్రాబ్లము, థ్రోట్ ఇన్ఫెక్షన్ ఇవన్నీ వస్తాడు. అప్పుడు ధ్యానాన్ని బుద్ధిగా, అదే దండోపాయం జరిగితేనే కానీ ఎవరికి కొంతమందికి బుద్ధి రాదు కదా, అలా అప్పుడు నేను ధ్యానంలో దిగానండి. ఒక 2 నెలలు పూర్తిగా రోజుకి 3 అవర్స్ చేసేదాన్ని. 1 అవర్ 3 టైమ్స్ 3 పూట్ల 3 గంటలు ధ్యానం చేసేసరికి, ఒక 2 నెలలు చేసేసరికి నా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయిపోయాయి. ఇంకా అక్కడి నుంచి నేను ఇప్పటికొచ్చి మెడిసిన్ మరి వాడలేదండి. నేను ఏదైనా ప్రాబ్లం వచ్చినా నేను ధ్యానం చేసి తగ్గించుకుంటూ ఉంటాను. 10 రోజులు, 5 రోజులు, 2 రోజులు అలా పిరమిడ్లో గడుపుతూ ఉంటాను. సో ఫస్ట్ ధ్యానంలో చాలా రాకముందు ఇంట్లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉండేవి. అవన్నీ ఒక నా లైఫ్నే టర్నింగ్ చేసాయని చెప్పొచ్చు. 2 నెలలు ధ్యానం చేసేసరికి నా అనారోగ్యాలు తగ్గించు. అప్పుడు నాలో చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. అబ్బా, ఇన్నాళ్ళు బట్టి బాధపడుతున్నాను, ఇవి తగ్గించుకున్నాను, ఎంతోమంది బయట ఉన్నారు, వీళ్ళందరికీ చెప్పాలి సుమా అనే ఒక తపన అప్పుడే నాలో స్టార్ట్ అయిందండి. కాకపోతే నాకు ఇంట్లో పరిస్థితులు డిఫరెంట్గా ఉండేవి. బయటకు రావడానికి అసలు నాకు వీలయ్యేది కాదు. సో ఇంట్లో ఉంటూనే నేను పుస్తకాలన్నీ చాలా చదివానండి. మనం పత్రిసార్ పిఎస్ఎస్ మూమెంట్లో పత్రిసార్ మనకి ఇచ్చినవి బుక్స్, 3 త్రిరత్నాలు ఇచ్చారు. అందులో ధ్యానం ఒకటి మనం చేస్తాము, రెండోది బుక్స్ ద్వారానే ఎంతో జ్ఞానాన్ని మనం తెలుసుకోగలుగుతాము. ఒక పుస్తకాన్ని ఒక్కసారి చదివితే అయిపోదండి. ఒక్కొక్క పుస్తకం 10-15 సార్లు మనం చదివినప్పుడు ఆ జ్ఞానం అంతా మన మైండ్లో ఇంకిపోతుంది.
ఇంకిపోయినప్పుడు అది ఎక్కడ కావాలంటే ఎప్పుడు కావాలంటే అలా తీసి మనం యూజ్ చేసుకోవడానికి రెడీగా ఉంటుంది. ఆ మరణం లేని మీరు పుస్తకం అయితే నేను ఒక 10 సార్లు పైనే చదువుంటాను. ఆత్మాయణం కానివ్వండి, నక్షత్రమిత్రులు కానివ్వండి, అవన్నీ చదువుతున్నప్పుడు వాళ్ళు రాసిన ఆ పుస్తకంలో కొన్నైనా ఒక 10-15 కొటేషన్స్ అయినా మన మనసుకు హత్తుకుంటాయి అన్నమాట. హత్తుకొని ఎప్పుడైతే మన మనసులో అవి ఉండిపోతాయో, రియాలిటీలో మన నిజ జీవితంలో మనం తెల్లవారు లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు జరుగుతున్న పనుల్లో కానివ్వండి, మాటల్లో కానివ్వండి, అవన్నీ బయటకు వస్తాయి. అప్పుడే మనం యూజ్ చేయగలుగుతాం వాటిని. లేకపోతే మనకు చిన్నప్పటి నుంచి అలవాటైన మాటలు గడగడ మాట్లాడుకెళ్ళిపోవడము, ఏ పని దొరికితే ఆ పని చేసేయడము, ఇలా చేస్తూ ఉంటాం. ఈ బుక్స్ బాగా చదివిన తర్వాత ఎంతో ఎంతో మెచ్యూరిటీ నాలో వచ్చింది నాకు. అయితే మనకి చిన్నప్పటి నుంచే చాలా హ్యాబిట్స్ ఉంటాయండి, అలవాట్లు ఉంటాయి మనకి. అందులో అంటే కోరికలు అనొచ్చు వాటిని. ఇది చెయ్యాలి, అది చెయ్యాలి అని అనుకుంటాం. మనకి పరిసరాలు, ఇంట్లో తల్లిదండ్రుల ప్రభావము, దాని మీద ఎన్నో కారణాల వల్ల మనం అవన్నీ చేస్తాము, చేయలేకపోతాం. కానీ టాలెంట్ అనేది మనలో పుట్టినప్పటి నుంచే టాలెంట్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. మన టాలెంట్లు మనం గుర్తించుకుంటేనే మనం మరింతగా ముందుకి వెళ్తాము. ఏ విషయాలు మనల్ని మనం, అందుకే అంటారు మిమ్మల్ని మీరు గుర్తించుకోండి, మిమ్మల్ని మీరు తెలుసుకోండి అని ఎందుకు చెప్తారు అంటే, మనల్ని మనం తెలుసుకుంటేనే ముందుకు వెళ్ళగలుగుతాం. నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్లు ఉండేవి. ఒక స్టిచ్చింగ్ అనేది ఏదో కొద్ది కొద్దిగా కుట్టడము, కుట్లు బాగా మంచి అల్లికలు చేయడము, అలాగే మిషన్ కుట్టడం, ఇవన్నీ చిన్న చిన్న ఇంట్రెస్ట్లుగా అప్పుడు వెళ్ళాయి. కానీ తర్వాత తర్వాత రాను రాను వాటి ద్వారా నేను ఎంత నేర్చుకున్నాను అనేది అర్థమవుతుంది. ఇంట్లో నాకు మా హస్బెండ్ ఎక్కువగా ఆయన ధ్యానం చేసేవారు కాదు. నన్ను తక్కువ చేసుకోమన్నారు. ఎందుకు గంటలు గంటలు కూర్చుంటా, గంటలు గంటలు వద్దు, కొద్దిగా ఒక 20 నిమిషాలు కూర్చో, ఓ పావు గంట కూర్చో చాలు అనేవారు. పావు గంటకి 20 నిమిషాలకి ధ్యానం ఎక్కడవుతుందండి? మనకు తెలుసు మన మైండ్ ఒక పెద్ద గని కదా. ఆ గనిని తవ్వుకోవాలంటే మైండ్ని కొంచెం సైలెంట్ చేయాలి కదా. టైం పట్టేది, ధ్యానం కుదిరేది, చేయడానికి కూడా అయ్యేది కాదు. పనులన్నీ అది ఉన్నప్పుడు పనులు చేసుకోవడం, అతని ఇంట్లోంచి ఇలా వెళ్ళగానే ధ్యానానికి కూర్చుండిపోయేది. అంటే మనం ఎలాగైనా మన సమయాన్ని వినియోగించుకోవచ్చు. ఒక్కొక్కసారి పడుకొని శ్వాస మీద ధ్యాస పెట్టేదాన్ని, చేతులు ఇలా పెట్టేసి ఇలా పెట్టుకొని పడుకొని ధ్యానం, పడుకున్నట్లే యాక్షన్ అనమాట, కానీ లోపల ధ్యానం జరుగుతూ ఉండేది, యాస్ట్రల్ ట్రావెల్ అయిపోతూ ఉండేది. ఇలా రకరకాలుగా ధ్యానం మనం ఎక్కడైనా ఎప్పుడైనా చేసుకోవచ్చు అనేది మాత్రం నేను అక్కడే నేర్చుకున్నానండి. నేర్చుకున్న తర్వాత ఆ పుస్తకాలు టైం ఇంట్లో ఉండేది, బయటికి వెళ్ళడానికి అయ్యేది కాదు. మా ఫ్యామిలీ అంతా ఒక ఘోషా ఫ్యామిలీ, లేదు బయటికి వెళ్ళడానికి ఎవరు కూడా, మా అత్తవారి ఫ్యామిలీ ఎవ్వరు బయటికి రావడం తెలీదు. ఇంక నన్ను ఇంట్లోనే ఉండమనేవారు. సరే ఇంట్లో ఉన్నా మన సమయాన్ని సర్దుని జీకని అడిగేదాన్ని, బాబు ఎలారా బాబు, బయటికి రావడానికి ఒప్పుకోవట్లేదు, ఏం చేయాలంటే పోను లేక పుస్తకాలు ఉన్నాయి కదా, చదువుకో, బాగా చదువు అని ఆ పుస్తకాలు పట్టుకొని, అప్పుడే టైం ఉండేది కదా ఇంట్లోని, ఒక్కొక్క పుస్తకాన్ని ఇలా ఎన్నిసార్లు చదవడంతో ఆ నాలెడ్జ్ అంతా మనలో నిక్షిప్తమయ్యి తర్వాత నాకు ఎన్నో విధాలుగా నాకు ఉపయోగం పడిందండి. అలాగే చిన్నప్పటి నుంచి మా నాన్నగారు నన్ను 5th క్లాస్ వరకే ఇంట్లో ఒక మాస్టర్ని పెట్టి తెలుగు మాత్రమే నేర్పించారు. నేను స్కూల్కి కూడా పోలేదు, ఓన్లీ తెలుగు నేర్పించారు. తర్వాత 6వ తరగతికి ఒక 2 నెలలు మాత్రం పక్క ఊరికి వెళ్ళాను, ఒక 3 కిలోమీటర్ల దూరంలో 2 నెలలే వెళ్ళాను. తర్వాత మ్యారేజ్ అయిపోయింది 11వ సంవత్సరంలోనే నాకు. ఇంకా సరే 6వ తరగతి అసలు వెళ్ళనే లేదు, 2 months వెళ్ళాను, ఎగ్జామ్ కూడా రాయలేదు, ఏమీ లేదు, ఆగిపోయాను. తర్వాత మ్యారేజ్ అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అప్పుడు మళ్ళీ నేను ఇంట్లో ఉంటూ మా పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి హిందీ నేర్పిస్తూ ఉంటుంది కదండి, వాళ్ళకి 3వ తరగతిలో హిందీ వస్తుంది కదా ఒక సబ్జెక్టు, వాళ్ళతో పాటుగా నేను హిందీ మొదలుపెట్టి హిందీ నేర్చుకున్నాను. తర్వాత ధ్యానంలోకి వచ్చానండి. పిల్లలు 10వ తరగతిలో ఉండేటప్పుడు నేను ధ్యానంలోకి రావడం జరిగింది. సో అలా పిల్లలతో పాటుగా నేను హిందీ నేర్చుకున్నాను. తర్వాత మేము బెంగళూరు రావడం జరిగింది 2002లో మా బాబు జాబు రీత్యా. అప్పుడు బెంగళూరులోని వెళ్ళిన తర్వాత బెంగళూరు వెళ్ళాను. ఏం చేస్తాను, ఒక స్టేట్కి మనం పక్క ఊరికి వెళ్ళాము అంటే ఆ ఊరి యొక్క భాష కానివ్వండి, వాళ్ళ ఫుడ్ కానివ్వండి, వాళ్ళ కల్చర్ కానివ్వండి, మనం ఎంజాయ్ చేయాలి.
చాలామంది అంటుంటారు, అబ్బా వాళ్ళ ఫుడ్ అసలు మనం తినలేమండి, వాళ్ళ ఫుడ్ మనకి పడదండి అది అని అంటూ ఉంటాం. నేను అలాగే బ్రెడ్ అంటే చపాతీలు అంటే పెద్దగా ఫస్ట్లో ఇష్టపడేదాన్ని కాదు. రాను రాను ఆ బ్రెడ్ చపాతీ మీద కొన్ని కోట్ల మంది ఆనందిస్తున్నారు. ఎంతోమంది నార్త్ ఇండియన్ అంతా చపాతీ తింటారు, ప్రపంచం అంతా బ్రెడ్ మీద బ్రతుకుతుంది. అంత ప్రపంచానికి అంతటికీ ఇష్టమైన ఆత్మ పదార్థాలకు ఇష్టమైన వాళ్ళ ఆహార ప్రధానమైన ఫుడ్ని మనము మళ్ళీ నేను ఇలాగా వెనక్కి తిరిగి ఆలోచించకూడదని నేను అప్పటి నుంచి ఆ ఇష్టము అనేది పెంచుకొని, అంటే అవగాహన అంతే. ఇంతమంది దాని మీద బతుకుతున్నారు, మనకెందుకు ఇది అబ్బా రొట్టె ముక్కల బ్రెడ్డా అని అనేస్తాము అన్నది కాదని నాకు అర్థమైన తర్వాత అది నాకు అద్భుతమైన ఆహారం కింద మారిందండి. అలాగే నార్త్ సైడ్ ధ్యానం క్లాసులకి అన్ని ప్లేసులకి వెళ్ళాను నేను. బెంగళూరు వెళ్ళిన తర్వాత అరే అక్కడికి వెళ్ళాను, ఏం చేస్తాను నేను అక్కడ పీపుల్తో నేను కనెక్ట్ అవ్వాలి అంటే నాకు కన్నడ కావాలి. కన్నడ నేర్చుకోవడం మొదలుపెట్టాను. ఒక గోడ మీద బ్లాక్ బోర్డు పెట్టేసి బ్లాక్ బోర్డు మీద పదాలు రాసుకుంటూ వంటగదిలో అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ పని చేసుకుంటూ ఆ పదాలు చదువుకునేదాన్ని అనమాట. సెంటెన్సులు చదువుకొని అలా కన్నడ నేర్చుకున్నాను. నేర్చుకున్న తర్వాత బెంగళూరులో కూడా చాలా ఏరియాలకు వెళ్ళి కన్నడలో క్లాసులు చేయడం జరిగిందండి. అంటే ధ్యానం కోసం మనం ఏమైనా మనకు ఆ తపన ఉండాలి, కానీ ఏమైనా మనం నేర్చుకోగలము అనేది నాకైతే వంట పట్టిందండి. అది మనకి ఏజ్ లిమిట్ లేదు ఇక్కడ భాష నేర్చుకోవడానికి కానీ సంగీతం నేర్చుకోవడానికి కానీ. జస్ట్ 5వ తరగతి చదివాను, కన్నడ నేర్చుకున్నాను, హిందీ నేర్చుకున్నాను. ఫ్లూట్ అంటే పత్రిసారి ఫస్ట్ 97లో వైజాగ్ వచ్చి అనాథ శరణాలయంలో ఒక ప్రేమ సమాజంలో క్లాస్ చేశారు, మాకు 12 కిలోమీటర్ల దూరం. అప్పుడు నేను వెళ్ళాను ఫస్ట్ టైం పత్రిసారి ఫ్లూట్కి. వెళ్ళినప్పుడు సార్దార్ ఫ్లూట్ కూర్చునేటప్పుడు మెడిటేషన్కి 45 నిమిషాలు సార్ ప్లే చేశారు. నాకు చాలా 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 ఆనందం అనిపించింది. ఎందుకంటే అప్పుడు వరకు 1 ఇయర్ నుంచి ధ్యానం చేస్తున్నాను. ధ్యానంలోకి వెళ్ళడం 10 నిమిషాలకి 5 నిమిషాలకి మెలకు రావడం, మళ్ళీ ఆలోచనలు కట్ చేసి శ్వాస మీద ధ్యాస పెట్టడం, ఇలా జరుగుతుంది, మనందరికీ తెలుసు. ఆ ఫ్లూట్లో 45 నిమిషాలు అసలు నాకు ఒక్క థాట్ లేదు, కంప్లీట్గా ధ్యానంలో కూర్చున్నాను. సార్ ఓకే చెప్పారు. లేచిన తర్వాత నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. సరే చక్కగా లైట్ వెయిట్ అయ్యి ఆ రోజు అనుకున్నాను, అబ్బా ఫ్లూట్ తోటి అప్పటికి 1 ఇయర్ నుంచి చేస్తున్నాను, కానీ ఆన్ అండ్ అప్లో అవుతుంది మెడిటేషను. ఎంత బాగుంది ఈరోజు, నేను కూడా ఇలా ఫ్లూట్ ప్లే చేయాలి, అంతా లోపలే ఉంది అంటున్నారు కదా, లోపల తీసుకెళ్తే చాలు, ఆ లోపలే అంతా సత్యం అర్థమవుతుందంట కదా అని చెప్పేసి నేను అనుకుని ఫ్లూట్ నేర్చుకోవాలని అప్పుడు డిసైడ్ అయ్యానండి. 2000 సంవత్సరంలో జీకే తమ్ముడు వేపగుంటలో ఒక సెంటర్ ఓపెన్ చేశారు, ధ్యాన కేంద్ర పౌర్ణిమ అని. అందులో నెలలకి క్లాసులు పెట్టేవారనమాట తమ్ముడు. ప్రతి నెల సీనియర్స్కి చక్కగా గంట సేపు సెషన్ జరిగేది. అప్పుడే నెలకు ఒకసారి మాత్రం అమ్మ వాళ్ళ ఇల్లు దగ్గరే తమ్ముడు పెట్టింది అనమాట. అమ్మ వాళ్ళ ఇంటికని వెళ్ళి అక్కడ కూర్చొని వినేదాన్ని. అప్పుడు తమ్ముడు అప్పటికే సంగీతం నేర్పించే గురువుని పెట్టారు, అన్ని రకాల ఇన్స్ట్రుమెంట్ నేర్పిస్తారు ఆయన. నాకు ఫ్లూట్ పడిపోయింది కదా, ఫ్లూట్ నేర్చుకోవాలని నేను వెళ్ళి అతని దగ్గరికి వెళ్ళి అడిగాను. సరే నేను ఫ్లూట్ నేర్చుకుంటాను, నేర్పించాను అంటే అప్పటికి నేను 45 కేజీలు అయిపోయాను, చాలా సన్నగా అయిపోయాను. అంటే ఒక 55 ఉండేదాన్ని, ఒక 10 కేజీలు తగ్గిపోయాను అనమాట ఒక పీక్లోకి వెళ్ళేసరికి. ఆయన నన్ను చూసా, ఏమో అమ్మ ఫ్లూట్ నేర్చుకోలేరమ్మా, చాలా కష్టము, ప్రపంచంలో అతి కష్టమైనది ఫ్లూటే, మీరు ఫ్లూట్ కాకుండా ఇంకేదైనా నేర్చుకోండి, లేడీస్కి చాలా కష్టం అని అన్నారు. నాకు ఆ మాటలు నచ్చలేదు, ఎందుకంటే నాకు పత్రిజీ ఫ్లూట్ పడిపోయింది ఆ మైండ్లో పూర్తిగా. నేను ఇంకా ఆయన దగ్గర నుంచి వచ్చేసానంటే అది 2000 సంవత్సరంలో. మేము 2004లో బెంగళూరు వెళ్ళిపోయాం కదా మా బాబు జాబ్ రీత్యా. అప్పుడు అక్కడ నాకు ఒక మన తెలుగు మాస్టరు రాజమండ్రి ఆయన దొరికారండి, వేణుగోపాల్ గారు. ఆయన దగ్గర నేను ఫ్లూట్ స్టార్ట్ చేశాను. నేర్చుకోవడం చాలా కష్టమే, ఎంత టైం పెట్టాను, ఇంకా చాలా కష్టంగా ఉండింది. అప్పుడు అనుకున్నాను, డబ్బులు నెలలకి ఫీజు ఇవ్వాలి, ఆ ఫీజుకి తగ్గట్టుగా నేను క్లాసులకు వెళ్ళట్లేదు. ఎందుకంటే చుట్టుపక్కలంతా నేను ధ్యానం క్లాసులకు ఎక్కువగా వెళ్ళేదాన్ని, బెంగళూరు అంతా. అలాగే బొంబేలో జీకే గారు అప్పుడులోనే ఉన్నారు, బొంబే అండ్ కిషోర్ వాళ్ళు గుజరాత్లో ఉండేవారు, ఆ కిషోర్ దగ్గరికి ఇలాగ అన్ని చోట్లకి తిరుగుతూ నాకు టైం చాలా తక్కువ పెట్టేదాన్ని ఫ్లూట్లో. కానీ నాకు ఫ్లూట్ నేర్చుకోవాలని ఆశ. డబ్బులు చూస్తే నెలల ఫీజు అయిపోతుంది, 2 క్లాసులకు వెళ్ళేదాన్ని. నెలకు 8 క్లాసులు, 8 క్లాసులకి 2-3 క్లాసులకే నాకు అయ్యేది. ఏం చేయడం అబ్బా, ఫ్లూట్ వదలడానికి ఇష్టం లేదు, ధ్యానం క్లాసులు వదలలేము, తిరగడం అసలు వదలలేము.
అప్పుడు ఆలోచించుకొని అప్పుడు అనుకున్నాను, సమయాన్ని తీసాను. 5 ఏళ్ళు నేర్చుకునేది 10 ఏళ్ళకి నేర్చుకుంటాను, ఓకే, మనం ఇప్పుడు ఏం తొందర అయిపోలేదు. అది తీసాను. డబ్బుని కూడా తీసాను. ఎందుకంటే ఏదో కొంతలో కొంత నా దగ్గర కొంత మనీ ఉంది. పిల్లలు జాబులకు వచ్చారు అప్పుడే, సాఫ్ట్వేర్ జాబ్కి. మనం ఎలాగో డొనేషన్ చేస్తాం, మనకు తెలుసు. ఇది కూడా సంగీతం గురువుకి డొనేషన్ చేస్తున్నాను అనుకుని నేను అలా రియలైజ్ అయ్యాను అనమాట. ఇంకా డబ్బుని తీస్తాను, సమయాన్ని తీస్తాను. తీసేటప్పుడు అప్పుడు ఇప్పటికొచ్చి ఇంకా నేను నేర్చుకుంటూనే ఉన్నానండి. ఇప్పటికి ఇంకా నేను చెప్పాలంటే ఒక 20% 30% నేర్చుకొని ఉంటాను. ఎందుకంటే జ్ఞానం అనంతం బ్రహ్మ అని మనకి ఎలా అయితే ఉందో, సంగీతం అనంతం బ్రహ్మ అని మాత్రం నేను అంటానండి. ఎంత ఉందో ఎందుకంటే ఎందరో గురువులు రాసిన రకరకాల కృతుల్ని రకరకాల రాగాల్లో వాళ్ళు మేళవించి రాసిన ఎన్నున్నాయో. ఓకే, ధ్యానానికైతే నాకు పర్వాలేదు అనిపించింది. మీ అందరికీ ఈరోజు వినిపించాను. లాస్ట్లో మీ అందరూ మీ స్పందన వినిపిస్తే చాలా సంతోషం అండి. సో అలా సంగీతం పట్టుకున్నాను. లాంగ్వేజ్ల ధ్యానంలోకి వచ్చిన తర్వాత, ఎందుకంటే ఎక్కడ తిరగాలన్నా హిందీ అవసరం పడుతుంది ఎక్కడ చూసినా. అందుకని ఎలాగో నేను పిల్లలతోటి పాటుగా స్టార్ట్ చేశాను కదా, కొంచెం హిందీ మీద ఇంకొద్దిగా శ్రద్ధ పెట్టి నేను తమ్ముడితో బొంబాయి, కలకట్టాలో జీకేతో పాటుగా నేను ఉండి కొంచెం ప్రచారంకి వెళ్ళినప్పుడు ఇంకొంచెం హిందీ మీద నాకు కంప్లీట్గా గ్రిప్ వచ్చింది. హిందీలో కూడా ఇప్పుడు క్లాసులు చెప్తానండి. అలా నేర్చుకున్నాను. 2009లో సింగపూర్ వెళ్ళాను, బాబు సింగపూర్లో ఉండేటప్పుడు. అది నాకు పెద్ద మలుపు అనే చెప్పొచ్చు. నాకు సింగపూర్ వెళ్తే సింగపూర్లో ఎన్ని అనుభవాలు సారు చెప్తారు, బద్రి సారు. మనల్ని ఎందుకు అన్ని ప్లేసులకి తీసుకువెళ్తారు, ట్రిప్పులు తీసుకువెళ్తూ ఉంటారు, కొండల మీద ట్రెక్కింగ్లు తీసుకువెళ్తుంటారు అంటే, ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళినప్పుడు మనకు ఒక్కొక్క లెర్నింగ్ ఉంటుంది. ఎందుకంటే మన గత జన్మల్లో ఎక్కడో దగ్గర మన కనెక్టివిటీ ఉంటుంది. ఏ ఊర్లో మనం ఎక్కువగా నివసిస్తామో ఆ ఊర్లో ఆ గతంలో నేర్చుకుని ఒక యాక్టివిటీ మనకు మళ్ళీ తిరిగి యాడ్ అవుతూ ఉంటుంటుంది. సింగపూర్ వెళ్ళినప్పుడు నేను అక్కడ మెడిటేషన్ ఎక్కువగా చెప్పడానికి అయ్యేది కాదు. ఇంట్లో ఎక్కువగా ఫస్ట్ వెళ్ళగానే 40 days ధ్యానం పెట్టుకున్నానండి. ధ్యానం పెట్టుకొని ప్రతిరోజు ఇయర్ ఫోన్స్ చెవులకు పెట్టేసుకొని పడుకుండిపోయేదాన్ని, ఎక్కువగా వినేదాన్ని. ఎందుకంటే బయటకి ఎక్కువ క్లాసులు చెప్పడానికి తక్కువ అక్కడ సింగపూర్లో. అప్పుడు ధ్యాన ప్రచారం కూడా చాలా తక్కువ. వింటుంటే ఆ విన్న నాలెడ్జ్ అంతా మనకు తిరిగి ఆ మెమరీ అయిపోయి మనకి అవసరమైనప్పుడు తిరిగి ఆ పాటలు కానీ ఆ పదాలు కానీ వస్తాయి. ఇప్పటికైనా మనకు అంతేనండి. అందుకే మనల్ని పాటలు నేర్చుకోమంట. సంగీతం అంటే వేమన్న, వీర బ్రహ్మేంద్ర స్వామి, భజగోవింద్ ఇవన్నీ నేర్చుకుని మనలో ఉంటే అప్పుడప్పుడు మనకి క్లాసులప్పుడు అవి ఇలాగా వేసి వాడుకోవడానికి పనిచేస్తాయి అనమాట. ఓ బ్యాంకులో నుంచి మనం ఏటీఎం కార్డు పెట్టి డబ్బులు తీసుకున్నట్టే మన లోపల నుంచి ఆ నాలెడ్జ్ వస్తూ ఉంటుంది. వాళ్ళకి చెప్పడానికి పదాలు అందుతూ ఉంటాయి మనకి లోపల నుంచి. సో అలా సింగపూర్లో ఉండేటప్పుడు నేను ఆ విన్న జ్ఞానం, అప్పుడు ఇంగ్లీష్లో పిఎం రేడియో ఉండేదండి, మన పిఎస్ఎస్ అమ్మది. ఆ రేడియో ఎక్కువ పెట్టుకొని వినేదాన్ని అనమాట. వింటూ ఉంటే ఆ విన్న పదాలన్నీ నా లోపల ఉండి తిరిగి నాకు ఎవరిదైనా క్లాస్ చెప్పినప్పుడు అక్కడ సింగపూర్లో ఉండేటప్పుడు ఒక 50 పద్యాలు నేను రాయడం జరిగింది. అద్భుతంగా రాశాను. తర్వాత అక్కడ ఎక్కడికి వెళ్ళి క్లాస్ అడిగినా వాళ్ళు మీ సర్టిఫికేట్ చూపించండి అనేవారు. మా అపార్ట్మెంట్లోనే కిందని ఆఫీస్ ఉంటుంది, ప్రతి ఒక్క అపార్ట్మెంట్కి. ఆఫీస్కి అక్కడ పర్మిషన్ లేకుండా ఏమీ చేయకూడదు. వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి నేను ఇలా క్లాసులు చెప్తానంటే ఆ పార్కులోకి వచ్చి, పెద్ద పార్కులు ఉంటాయి సింగపూర్లో, ఆ పార్కుల్లో కూర్చొని ధ్యానం చెప్దామని అడిగేదాన్ని. అడిగితే ఆఫీస్ వాళ్ళు పర్మిషన్ ఉండాలి, మీరు ఏం చేశారు స్పిరిచువాలిటీలో, నాకు మన యోగా సర్టిఫికేట్, అలా సర్టిఫికేట్ ఉంటే సర్టిఫికేట్ చూపించమన్నారు. నాకేమీ సర్టిఫికేట్ అయితే లేదు, కానీ సబ్జెక్ట్ అంతా నాకు, ఎందుకంటే ఆల్రెడీ చాలా బుక్స్ చదువున్నాను. చదివిన బుక్స్ వల్ల నాకు ఎక్స్పీరియన్స్ అయ్యాను. నేను నేషనల్ ట్రావెల్స్ ఎన్నో చేశాను, థర్డ్ ఐ ఎన్నో చూసుకున్నాను. అలాగే ఎన్నో ఇల్యూషను, తర్వాత టెలిపతి, థాట్ పవర్, ఇవన్నీ అర్థమవుతూ ఉన్నాయి చాలా బాగా. కానీ వాళ్ళకి అవన్నీ కాదు కదా, వాళ్ళకు సర్టిఫికేట్ కావాలి. ఓహో, సర్టిఫికేట్ కావాలి అంటే నేను ఏదో ఒక కోర్స్ చేయాల్సమ్మా అని చెప్పేసి నేను అనుకున్నానండి. అనుకొని 2012-13లో ఏయూలోని డిగ్రీ కట్టాను ముందు. ఎందుకంటే నేను ఓన్లీ 6వ తరగతే కదా నాకు ఉంది, వాళ్ళు 7వ తరగతి సర్టిఫికేట్ కావాలన్నారు. నేను ఉన్న విలేజ్లో నుంచి 7వ తరగతి చదివినట్లు సర్టిఫికేట్ తెచ్చుకొని దాంతో నేను డిగ్రీ పూర్తి చేశాను. ముందు వాళ్ళు ఎగ్జామ్ పెడతారు 4 రోజులు, అది కంప్లీట్ చేసిన తర్వాత డిగ్రీ పూర్తి చేశాను.
డిగ్రీ పూర్తి చేసిన తర్వాత డిగ్రీకి యోగాకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది. నాకు యోగా చేయడానికి అంత పెద్దగా దాని మీద నాకు ఇష్టం లేదు. సరే ఇంకో కోర్స్ చేయాలంటే స్పిరిచువాలిటీగా వెళ్ళాలి అంటే ఏంటంటే పీజీ చేయాలి. అప్పుడు ఎంఏ ఫిలాసఫీ తీసుకున్నానండి. ఏయూలో నుంచే లాస్ట్ ఇయర్ కంప్లీట్ అయింది. ఎంఏ ఫిలాసఫీ చేశాను. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా అంటే ఇక్కడ తెలుగులో మన వైజాగ్లో పూర్తి చేయడంతో ఇంగ్లీష్ మీద నాకు ఇంకా గ్రిప్ చెక్కలేదు, కానీ ఇంగ్లీష్ కూడా ఆల్మోస్ట్ ఒక 5-6 సార్లు స్పోకెన్ ఇంగ్లీష్కి జాయిన్ అయిపోయాను వెళ్ళి. నా కొడుకు మన పిల్లలు మనకి గురువులు అనేదానికి ఎలా ఉంటుందంటే, నా కొడుకు చెప్తాడు, అమ్మా నీకు ఏదైనా రాలేదు అంటే నువ్వు 5-6 సార్లు జాయిన్ అయిపో, మళ్ళీ వెళ్ళిపోయి నీకు వచ్చే వరకు నువ్వు జాయిన్ అవుతూనే ఉండు, నువ్వు వదలకని చెప్తాడు నా కొడుకు. నిజంగా ఎంత ఆ స్పోకెన్ ఇంగ్లీష్లోని ఇప్పుడు 4 సార్లు జాయిన్ అయ్యానండి. ఏదో ఒక హాఫ్ మేనేజ్ చేసుకోగలను, సింగిల్గా మాట్లాడగలను, ఒక గ్రూప్లో ఇంకా మాట్లాడలేను. కానీ సో అలాగా ఆ ఏయూ నుంచి నేను ఆ ఎంఏ ఫిలాసఫీ తెచ్చుకున్నాను. అమెరికా వెళ్తూ ఉంటాను. మా పిల్లలిద్దరూ అమెరికాలోనే ఉన్నారు. వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఇంట్లోనే ఉండిపోనండి, ఒక 5-6 స్టేట్లకు వెళ్ళిపోతాను. పిల్లలతోటి చెప్పి టికెట్స్ తీయించుకుంటాను, ఫ్లైట్లో ఫోను సెమ్ వేసుకుంటాను. అక్కడి నుంచి కమ్యూనికేషన్ పెట్టుకొని అక్కడ అందరూ కూడా మన మాస్టర్స్ అందరూ మనకు చాలా చాలా హెల్ప్ చేస్తారండి. వాళ్ళు ఎయిర్పోర్ట్కి వచ్చి పికప్ చేసుకోవడము, మళ్ళీ నన్ను వాళ్ళ ఇంట్లో 5-6 రోజులు ఉండి అక్కడ 5-6 రోజులు ఒక్కొక్కరితోటి కూడా మనం ఇంగ్లో మనం కలిస్తే ఎలా ఉంటుందో తెలుసు కదా, ఏం పంచుతామో తెలుసు కదా. అలా ఒక్కొక్కరి ఇంట్లో ఒక 5-6 వారం రోజులు ఒక్కొక్క స్టేట్లో ఉండి ఈ నా ఫ్లూటు ఈ ట్యాంక్ డ్రమ్ము పట్టుకెళ్ళిపోతాను. మంచిగా ధ్యానం అయితే వాళ్ళకి చక్కగా ముందు చేయిస్తానండి. చేసి అనుభవాలు పంచుకుంటూ ఎవరికే డౌట్లు ఉన్నా చెప్తూ అలా ఇంకో 2-3 చోట్ల ఆ ఎంఏ ఫిలాసఫీ అని కూడా రాయాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ డిగ్రీ చూసి ఆ సర్టిఫికేట్ చూసి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు, మన సంగీతం చూసి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు. మనలోని ఈ ఉన్న ఒక్కొక్క క్వాలిఫికేషను కొంతమంది పీపుల్కి కనెక్టివిటీకి బాగుంటుంది. మన లక్ష్యం ఏంటంటే పత్రిజీ లక్ష్యము ధ్యానాన్ని బాగా తీసుకువెళ్ళడమే మన లక్ష్యము. తీసుకువెళ్ళాలి అంటే ఒక్క ధ్యానం చెప్తేనే సరిపోదు, ఇంకా ఎన్నో. అందుకే జీకే అందరికీ చాలామందికి జూమ్లో హిందీ క్లాసులు పెట్టించారు. ఎంతోమంది హిందీ జాయిన్ అయ్యి హిందీ నేర్చుకున్నారు. కన్నడ పెట్టించారు, తమిళ్ పెట్టించారు, ఇంగ్లీష్ కూడా పెట్టించారు. ఇవన్నీ ఇప్పటికీ జనాలు నేర్చుకుంటూనే ఉన్నారు వీటిలంట. ఎందుకంటే ఒక పక్క ఊరికి వెళ్ళి మనం ఏ ఒరిస్సానో ఏ బార్డర్ దాటాలంటే మన ఆంధ్రాలో ఉన్నంతసేపే మన తెలుగు వర్కౌట్ అవుతుంది. ఆంధ్ర దాటి మనం పక్కకు వెళ్ళామంటే మనకి ఏదో లాంగ్వేజ్ కావాలి. హిందీ అయితే మెయిన్ మనకి మన ఇండియా అంతా ఎక్కువగా వెళ్ళేది హిందీ. అందుకని హిందీ భాష నేర్చుకుంటేనే మనం బయటకు వెళ్ళి ఏమైనా చేయగలం, మనం విస్తరించగలం మరింతగా అని జీకే ఇప్పటికీ ఆ క్లాసులన్నీ నడుస్తూ ఉన్నాయండి. సో అలా మనకి ఈవేళ అందుబాటులో ఎన్నో ఉన్నాయి. ధ్యానం చేస్తున్నాము, ధ్యానం చెప్తున్నాము. ఇంకొంచెం ఈ టాలెంట్లన్నీ ఉంటప్పటికి బయటకు వెళ్తాను. ఇంగ్లీషు ఇంకొంచెం గ్రూప్ ఆఫ్గా చెప్పలేను కదా, హిందీ ఉంటుంది. హిందీ ప్రతి ఒక్కరికి వస్తాయి ఆల్మోస్ట్. హిందీలో క్లాసులు చేస్తున్నాను. ఇంకా కన్నడ నేర్చుకున్నాను, కన్నడ అక్కడక్కడ టచ్ అవుతూ ఉంటారు, కన్నడ కూడా క్లాసులు చేస్తానండి. ఇలా అంటే మనం ఒక్కొక్క మెట్టు మనం ఎదగాలి అంటే మనతో పాటు మనం ఎదిగితే ఇతరులు తీసుకువెళ్తాం. మనం రోజంతా ఇప్పుడు ఏం చేస్తామండి, కొంత టైం మనం ఇప్పుడు టైంని తీసుకోవడం మనకు తెలిసిపోయింది. ఎక్కడ మన సమయాన్ని ఉన్నా వినియోగించుకుంటున్నాం అందరిమి. ఒక పావు గంట ఉన్నా, 10 నిమిషాలు ఉన్నా, అరగంట టైం ఉన్నా మన చేతిలో పెద్ద ఒక హస్తం ఉంది. ఏంటిదంటే అది ఫోన్ ఉంది. ఫోన్లో ఇలాగ మనం చేస్తే ఎన్నో మనకు వస్తున్నాయి. అవన్నీ మనం సరిగ్గా వినియోగించుకుంటే మనకు అద్భుతంగా అది యూజ్ అవుతుంది. మనం ఎలా దాన్ని యూజ్ చేసుకుంటామో అనేది మన బుద్ధిని బట్టే మనకు ఉంటుందండి. సో ఫోన్లో ఎన్నో అద్భుతమైన వీడియోలు కానీ, ఇన్ఫర్మేషన్ కానివ్వండి, సంగీతం కానివ్వండి, ఎన్నో ఉంది. ఏదో ఒకటి పట్టుకున్నాము అంటే ముందుకి వెళ్తూ ఉంటుంది. ఏం లేదండి, ఒక సింపుల్గా రోజుకి ఒక 10 శ్లోకాలు, భజగోవిందం బుక్ తీసుకుంటే 32 శ్లోకాలు ఉంటాయి. రోజుకు ఒక 10 శ్లోకాలు, ప్రతిరోజు ఆ 10 శ్లోకాలు చదవడానికి 5 నిమిషాలు టైం పడుతుంది, మనకేం ఎక్కువ పట్టదు. ప్రతిరోజు మనం ఆ 5 నిమిషాలు ఆ శ్లోకాలు చదివేమంటే నెల రోజులకి ఏమవుతాయంటే 10 శ్లోకాలు మనకు కంప్లీట్గా వచ్చేస్తాయి. వచ్చేసినప్పుడు మనం క్లాస్ చేస్తున్నప్పుడు అక్కడ వేరే వాళ్ళు ఏదో వాళ్ళ క్వశ్చనో
ఉంటుంది, వాళ్ళు అడుగుతారు, లేకపోతే అడగలేక వెయిట్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు మన సోల్ కనెక్టివిటీ అనేది ఎప్పుడూ ఉంటుంది. టక్మన్ మనం ఏం చేస్తాము, ఒక శ్లోకం అందుకుంటాం. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగ విహీన యశ బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ భజ గోవిందం. చాలామంది అడుగుతారు, మాకు థాట్స్ వచ్చేస్తున్నాయండి, ఏం చేయమంటారు అనేసి. అప్పుడు ఈ పద్యం మనకు వస్తుంది. నువ్వు యోగంలో ఉన్నా భోగంలో ఉన్నా, యోగం అంటే ధ్యానంలో ఉన్నా, అంటే జనాలతో ఉండి మంచిగా ఫుడ్ ఎంజాయ్మెంట్ ఏం చేస్తున్నా, యోగంలో ఉన్నా భోగంలో ఉన్నా, సంఘంలో ఉన్నా, సంఘవిహీన సంఘం లేకుండా నువ్వు ఒక్కడివి ఉన్నా, ఎవరి మనసు అయితే ఎప్పుడు అరే ధ్యానం చేయాలి, పుస్తకాలు చదువుకోవాలి ఈరోజు, ఇలా మనం ఆలోచిస్తూ ఉంటాం. యస్య బ్రహ్మణి రమతే చిత్తం, ఎవరి మనస్సు అయితే ఎప్పుడు వీటి మీద ఉంటుందో వాళ్ళకి ఎప్పుడూ ఆనందమే. పనులు చేస్తూ ఉంటుంటాము, మనం ఆలోచిస్తారు ఈరోజు ఏం పుస్తకం చదవాలి, ఎన్ని పేజీలు చదవాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరి క్లాస్ చెప్పాలి, ఇలాగ ఆలోచిస్తూనే ఉంటాం. అదే అంటాను నేను, యోగంలో ఉన్నా నువ్వు ఏ పని చేస్తూ ఉన్నా నువ్వెప్పుడైతే నీ మనస్సుని దేని మీద అయితే నువ్వు పెడతావో అదిగానే నువ్వు ఉంటావు, అదే నీకు ఆనందం. అక్కడ వాళ్ళు ఎవరైతే ఆలోచన చేస్తారో లేకపోతే ఎవరైతే క్వశ్చన్ అడుగుతారో మనకి ఇది లోపల నుంచి వస్తుంది. మనకి ఇది లోపల నుంచి రావాలి అంటే అది కొంచెం మన మైండ్లో ఉండాలి. అందుకే రోజుకి ఒక్క 10 శ్లోకాలు తీసుకోండి, 15 రోజులకి శ్లోకాలు కంప్లీట్గా వచ్చేస్తే. నేనైతే అలాగే చేస్తానండి, ప్రతిరోజు ఆ 10 శ్లోకాలు చదువుతూ ఉంటాను. వేమన్న గారివి, బ్రహ్మం గారివి. అంటే ఇవన్నీ మన ఎదుగుదలకు మెట్లే. ఇంకా చెప్తాను, మనకి కాళీమాత చేతుల్లో 10 చేతులు ఉంటాయి, 10 ఆయుధాలు ఉంటాయి. ఒక్కొక్క ఆయుధము మనము కూడా 10 చేతులతో వర్క్ చేయాలి. మనకి తెలుసు, ఒక పుస్తకం చదువుతాం, అదొక ఆయుధం కింద లెక్క మనకి. ఎందుకంటే చదివిన బుక్ ఊరుకుంటుందా, ఎవరికో ఒకరికి వెళ్ళి మనం అందిస్తాము. వాళ్ళకి అందించినప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక శ్లోకంతో నేనైతే ఇవన్నీ కొద్దిగా అన్నీ నేర్చుకున్నాను కదండి. ఎక్కడికి వెళ్ళినా, ఒక వీరబ్రహ్మేంద్ర స్వామి గుడికి వెళ్ళినా అక్కడ ఒక పద్యం ఆయనది వినిపిస్తాను. నేను వెళ్ళగానే అక్కడ గురువులో ఎవరో ఉంటారు కదా, పండితులు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొద్దిగా పరిచయం చేసుకొని పత్రిసారి ఇలాగా మా గురువుగారు ఇలా అంటే, మా గురువుగారు మాకు ఇదే చెప్తారు, మీరు నేర్చుకునేది 10 మందికి వినిపించండి అని అంటారండి. ఇదే చెప్పేస్తానమాట వెళ్ళా గురువుకి. వాళ్ళకి అర్థమైపోద్ది, మనం మీరు చెయ్యండి అని మనం చెప్పక్కర్లేదు, మేము ఇది చేస్తున్నామండి అని చెప్తే చాలు వాళ్ళకి. ఓహో వీళ్ళు గురువుగారు ఇది చెప్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు అనేది ఐడియా వెలుగుతుంది వాళ్ళకి. సో అలాగా అక్కడ వాళ్ళకి సంబంధించిన బ్రహ్మంగారికి సంబంధించిన 2 శ్లోకాలు చదివి వాళ్ళకి చెప్పేసి వచ్చేస్తాను. అలాగే వేమన్న సొసైటీ మనకి ఈ పీపుల్ అందరూ తగులుతారు మనకి. ఇంకా భగవద్గీత శ్లోకాలు అయితే చెప్పక్కర్లేదు, అవి అన్ని చోట్ల మనం అందరికీ చెప్పడానికి భగవద్గీత శ్లోకాలు మనకి అద్భుతంగా మనకు వర్కౌట్ అవుతాయండి. సో ఇలాగా మనం అమ్మవారి చేతుల్లో ఉన్న ఆయుధాలు ఏంటంటే మన చేతిలో ఉన్న ఆయుధాలే. మనం ఒక పాంప్లెట్ ద్వారా ఎంతమంది మాస్టర్స్ ధ్యానంలోకి వచ్చారో మనకు తెలుసు. ఒక పాంప్లెట్ ఒక ఆయుధం. ఒక బుక్ ఇతరులకు ఇస్తాం, ఆ బుక్ చదివి వాళ్ళు చిన్న పుస్తకం మన దగ్గర చిన్నవి 5 రూపాయల నుంచి ఈరోజు ఎంతో ఖరీదు వరకు బుక్స్ ఉన్నాయి. ఆ చిన్న పుస్తకం పాకెట్ బుక్ మనం జోబీలు పెట్టుకొని రోజు మన ఇంట్లో బయటకు వెళ్ళినప్పుడు డబ్బులు, ఏటీఎం కార్డు, ఫోను పట్టుకొని ఎలా అయితే వెళ్తామో అలాగే ఒక బుక్ కూడా ఒక పాంప్లెట్ పెట్టుకొని వెళ్ళినప్పుడు అది ఒకరికి ఇస్తాం, అది ఒక ఆయుధం. అలాగే మనకి సిటీ కేబుల్ ఉన్నాయి, వాటిలో మనం మన యొక్క ధ్యానాన్ని యాడ్ ఇస్తాం, అదొక ఆయుధం. ఇలాగా ఒక పాట పాడతాం, ఆ పాట ఒక ఆయుధం. ఒక కాన్సెప్ట్ చెప్తాం, అదొక ఆయుధం. ఒక సర్టిఫికేట్ తెచ్చుకున్నాను, అదొక ఆయుధం. ఒక సంగీతం పట్టుకున్నాము, అదొక ఆయుధం. ఇలా అమ్మవారి చేతిలో ఈ ఆయుధాలన్నీ ఏంటివి అని సింగపూర్ వెళ్ళినప్పుడు నాకు పడిన బీజమే లోపల పద్యాలు వింటే మనకి బయటకు వస్తాయి. అలాగే అక్కడ నాకు ఒక సర్టిఫికేట్ 10 మందిలోకి ఇంకా మింగిల్ అవ్వాలి, కలవాలి అంటే మనకి ఏదో చేతిలో మనమంటూ మనకి ఈరోజు మనకి శివరామ సార్ సర్టిఫికేట్ కానివ్వండి, మన సేతు విజ్ఞాన్, ఇలా మన పిఎస్ఎస్ మూమెంట్ నుంచే బోల్డ్ అని వచ్చాయి ఈరోజు. అవన్నీ మరి ఎవరు న్యూటన్ సార్ కూడా సర్టిఫికేట్ ఇస్తున్నారు. ఇలాంటివన్నీ మనం మన చేతిలో ఉంచుకుంటే అవి మనకి ఒక అద్భుతమైన ఆయుధాల కిందే తయారవుతాయి. సో సంగీతం అనేది ఈరోజు ప్రతి ఒక్కరు ప్రతిసారి మనకు నేర్పించిందే ధ్యానము.
సంగీతము, నృత్యము, ఈ మూడు భగవంతునికి ఇష్టమైన కళలు. ఈ మూడు మనం నేర్చుకోవాలి. ఆనంద బ్రహ్మ మనకు పెట్టింది కూడా అందుకే. సార్ 2000 సంవత్సరంలో ఆనంద బ్రహ్మ పెట్టి అప్పటి నుంచి మనం సంగీతాన్ని, నృత్యాన్ని విశేషంగా మనం ఏర్పరచుకుంటున్నాం మన కార్యక్రమాల్లో. ఈవేళ రేపు అన్ని చిన్న చిన్న ప్రోగ్రామ్స్లో కూడా మనం పెట్టుకుంటున్నాము. సో ప్రతి ఒక్కళ్ళమి సంగీతాన్ని విని ఎలా అయితే మనం మన చెవులతో ఆస్వాదిస్తున్నామో అలాగే మనము వినిపించిన సంగీతాన్ని కూడా ఇతరులు వినడము అనేది, వినడము, వినిపించడము, చెయ్యడము, చేయించడము, చదవడము, చదివించడము, మనమేదో ఇతరులు కూడా అదేగా కావాలి. ఇతరుల సంగీతం మనం వినేటప్పుడు మన సంగీతాన్ని ఇతరులకు వినిపించాలి కదా. మరి అప్పుడే కదా నువ్వు నేను ఇచ్చిపుచ్చుకునేవి రెండు జరుగుతాయి అక్కడి నుంచే. సో అందుకనే సార్ మనకి ప్రతి ఒక్కరూ సంగీతం నేర్చుకోవాలని, డాన్స్ నేర్చుకోవాలని చెప్పడం జరిగింది. ఒక 2 years బ్యాక్ ఒక పాటకి శాస్త్రీయ నృత్యం కూడా నేను నేర్చుకొని ఒక రాముడి పాటకి నేను చేయడం కూడా జరిగిందండి. సో ఇలా ప్రతిదీ మన లోపల అన్ని కళలు ఉన్నాయి. కాకపోతే మనం చిన్నప్పటి నుంచి ఎందుకు చెప్పాను అంటే, అందరికీ చిన్నప్పటి నుంచి ఉంటాయి, కానీ పరిసరాల ప్రభావం కావచ్చు, తల్లిదండ్రుల ప్రభావం, వాళ్ళకి తెలిసిన జ్ఞానాన్నే మనం నేర్చుకున్నాం కనుక కొన్ని మనం చేయలేకపోయాము. కొన్ని ఇప్పుడైనా మనం పట్టుకోవచ్చు. మనము నేర్చుకోవడానికి, కళలు నేర్చుకోవడానికి, ఒక శాస్త్రాన్ని నేర్చుకోవడానికి ఏజ్తో లిమిట్ లేదు. ఏ ఏజ్లోనైనా మనం చేయొచ్చు. చాలామంది చూడగానే మీరు చాలా పెద్దవాళ్ళు మేడం, మీకు అన్నీ తెలుసు అంటారు. నాకు అన్నీ ఎలా తెలుసు? వచ్చిన తర్వాత ఒక దగ్గరికి ఒక్కొక్కటి ఊరు మనం వెళ్తూ ఉంటుంటే ఒక్కొక్కటి నేర్చుకుంటాం. నేనైతే సింగపూర్ వెళ్ళినప్పుడు ఈ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి అని ఒక జిజ్ఞాస కలిగిందంటే, విన్నది మనం తిరిగి మళ్ళీ మనకు రూపాంతరంగా మారి మళ్ళీ బయటకు వస్తుంది అనేది నేర్చుకున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ 2 నెలలు ఉండేదాన్ని. 2 నెలలు మనల్ని ఎవరు బయటకు తిప్పరు కదా, నా అంతలు నేను బయటకు వెళ్ళి తిరగడం అనేది నేర్చుకున్నాను. అక్కడి నుంచే నాకు అంటే ఒక ధైర్యం వచ్చిందనమాట, నాకు ఒక గ్రిప్ వచ్చింది ఆ జర్నీల మీద కూడా. అది పట్టుకుని ఈరోజు నేను మొత్తం అన్ని ఏరియాలకి ఎక్కడికైతే అక్కడికి నేను వెళ్ళి ప్రచారం చేసుకొని నాకున్న ఈ పరిధిలో నా జ్ఞానాన్ని పంచుకుంటూ వస్తారండి. మనం పత్రిసారి మనల్ని అద్భుతంగా సోల్ సైన్స్ మనకు నేర్పించారు. ఆత్మాయణం పుస్తకం మనం చదివితే, ఆత్మాయణం పుస్తకాన్ని మనం 2 రోజుల ఆత్మాయణం పుస్తకం మీద 1 రోజు ఫుల్గా వర్క్షాప్ చేయొచ్చు. పత్రిసారి నవరత్నాలను మనం బాగా క్షుణ్ణంగా మనం ఆ 9 రత్నాలు ఆయన ఇచ్చినవి, 9 రత్నాలు కలిపి 1 day వర్క్షాపులు చేస్తాం. 9 రత్నాలని మనం ఒక్కొక్క రత్నాన్ని వాళ్ళు అద్భుతంగా, కొత్త వాళ్ళకి ఆ 9 రత్నాలని మనం అద్భుతంగా వివరించి దాని తాలూకా అర్థాన్ని చెప్పామంటే చక్కగా మధ్యలో ఉన్న 4 వాళ్ళు పట్టుకుంటారు. శ్వాసే గురువు, సమయమే సాధన, సహనమే ప్రగతి, అనుభవమే జ్ఞానం. ఈ 4 కొత్త వాళ్ళకి చెప్పండి. మనం ఈ టెంపుల్లోనే క్లాసులు పెడుతుంటాం, స్కూళ్ళకి వెళ్తాం, టీచర్స్కి చెప్తాము. వీళ్ళకి చెప్పినప్పుడు ఈ మధ్య 4 చెప్తే చాలా అద్భుతమే. ఈ 4 ముందు నిలబడడం కావాలి. జనాలు నిలబడాలి అంటే ఆ శాస్త్రాన్ని మనం ఆ 4నే చక్కగా విడమర్చి దాని గురించి అర్థం చెప్పినప్పుడు వాళ్ళు అందులో నిలబడతారు, వాళ్ళు పాటిస్తారు. మిగతా 5 మనం కొంచెం సీనియర్లు అనుకునే వాళ్ళ దగ్గర చెప్పొచ్చు. సో ఇలా ప్రతిదీ సారిచ్చిన పుస్తకాలను వాటిని చదువుతూ నా అనుభవమే జ్ఞానంగా ఇవన్నీ నేను నేర్చుకుంటూ పత్రిసారి నవరత్నాలు కూడా పాటల రూపకంలో ఒక నృత్య రూపకంగా తయారు చేశానండి. అది 40 నిమిషాలు మనం ధ్యానమా చక్రంలో 2 సార్లు కూడా ప్లే చేయడం జరిగింది. 9 రత్నాలని పాటల రూపంలో, నృత్యం రూపంలో తీసుకురావడం జరిగిందనమాట. సార్ అన్నారు అవిని, మేడం నా పాటలు, నా కాన్సెప్ట్ ఇలా పాటల రూపంలో, డాన్స్ రూపంలో వస్తుందని నేను అనుకోలేదండి అసలు అన్నారు. సార్కి వినిపించినప్పుడు నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. ఇప్పటికే అక్కడక్కడ ఇవి ప్లే చేస్తూ ఉంటారండి మన డాన్స్ టీం వాళ్ళు. సో ఇలా ప్రతి మనిషిలోని అనంతమైన సత్యం దాగి ఉందండి మన లోపలే. ధ్యానం దానికి అద్యం పోసినట్లుగా ఇప్పుడు మనకి బయటికి రావడం మొదలైంది. చక్కగా అందరూ కూడా ఆ శాస్త్రాన్ని, మనలో ముందు తపన ఉండాలి. తపన ఉన్నప్పుడే మనం అది నేర్చుకుంటామండి. సంగీతం అయితే ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. ఎంతోమంది గురువులు
సంగీతం నేర్పించడానికి బయట రెడీగా ఉన్నారు. చాలా చాలా మంది సంగీతాన్ని నేర్పిస్తున్నారండి. ముందు సరిగమలతో స్టార్ట్ చేస్తే కీబోర్డ్ ఈరోజు మనకు అందుబాటులో ఉన్న ఇన్స్ట్రుమెంట్, చిన్న ఇన్స్ట్రుమెంట్, అది 2000 3000 రూపాయలు కీబోర్డు. ఆ కీబోర్డ్ ప్లే చేస్తుంటే ఒక సింగిల్ కింద కాలంలో కీబోర్డ్ చేస్తే అద్భుతంగా ధ్యానంలోకి వెళ్ళిన వాళ్ళకి సంగీతంకి దానికి విశేషమైన లింక్ ఉంది. మీకు తెలుసు కదండి, సంగీతంలో 6 రాగాలు ఉంటాయి, మూల రాగాలు. ఎన్నో రాగాలు ఉన్నాయి, మెయిన్ రాగాలు 6. మనకు చక్రాస్ కూడా 6 ఉంటాయి, 7వది స్థితి. ఈ 6 చక్రాలకి సంగీతం మనం వింటూ ఉన్నప్పుడు ఒక్కొక్క రాగంతో సంగీతము ఒక్కొక్క చక్రానికి రిలేట్ అవుతుంది. ఆ రాగంలో వచ్చే ఆ శక్తికి మనలో ఉన్న కొన్ని గుణాలు కరుగుతాయి, మనలో ఉన్న అనారోగ్యాలు కరుగుతాయి తద్వారా. అందుకే పత్రి సార్ మనకి విశేషంగా సంగీతాన్ని పెట్టారు. ఎందుకంటే బేగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో వేగంగా అనారోగ్యాలు తగ్గుతాయి. ఎందుకు తగ్గుతాయండి? సంగీతం కూడా మనం 3 గంటలు 4 గంటలు 2 గంటలు మనం సాధనలో కూర్చునేటప్పుడు సంగీతం కూడా మనకి మన అనారోగ్యాలకి చాలా హెల్ప్ చేస్తుంది. అందుకే వేగంగా కూడా తగ్గుతాయి. అందుకే పత్రిజీ సంగీతాన్ని అంత విశేషంగా మనకి అందివ్వడం జరిగింది. సో ప్రతి ఒక్కరు అంత విశేషమైన సంగీతాన్ని అందుకుంటున్నాము, అలాగే దాన్ని ఇతరులకు కూడా అందిద్దామండి. సో అలాగే ఈరోజు ట్యాంక్ డ్రమ్ ప్లే చేశాను నేను, అందరూ వినే ఉంటారు. ఇది ఇలా చేస్తున్నప్పుడు ఇది నాకు విచిత్రంగా ఎలా దొరికింది అంటే, చెప్తున్నాం కదా మనలో తపన ఉండాలి కానీ మనం నేర్చుకోలేనిది ఏమీ లేదు. ఋషికేశ్ వెళ్ళాను, అక్కడ కిషోర్ గారు వాళ్ళ కొడుకు అని చెప్పేసి అది కొనిచ్చారు. ఆయన ఏంటి కిషోర్ ఇది భలే ఉందంటే, అవును మేడం ఇక్కడ నా కొడుకు ప్లే చేస్తాడు సరదాగాని కొన్నానని చెప్పేసి అన్నారు ఆయన. ఇంకేట దాని సౌండ్ చూసాడు, నాకు చాలా ఆనందం అనిపించింది. ఎంత స్మూత్గా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. వెంటనే అక్కడి నుంచి ఋషికేశ్లోని సంగీతం సామాన్లు చూడాలి అంటే ఋషికేశ్ వెళ్ళాలి మనం. మీరు అందరూ ఋషికేశ్ వెళ్ళినప్పుడు రామ్ జూలా లక్ష్మణ్ జూలా ఉంది కదండి, అది దాటిన తర్వాత ఒక రోడ్డు మీద షాపులు అమ్ముతారు. ఎన్ని షాపులు అంటే ఒక 100 షాపులు ఉంటాయి మేబీ. ఆ రోడ్డు మీద కూడా కింద ఇలాంటి ట్యాంక్ డ్రమ్ములు పెట్టేసి చాప మీద వేసి పెట్టేసి అమ్ముతున్నారు. అంత ఎక్కువగా సంగీత పరికరాలు అమ్మిని నేను అక్కడే చూశాను. మనకు ఒక్కొక్క షాప్ ఉంటుంది, ఎక్కడో ఒక్కొక్క షాప్ దొరుకుతుంది అక్కడక్కడ ఎదుగుతుంటే. కానీ అక్కడ మాత్రము రోడ్డు మీద వేసి అమ్ముతారు, కుప్పలు పోసి అమ్ముతారు అనమాట అలాగా. సో అక్కడి నుంచి కొని తెచ్చుకున్నానండి. తెచ్చుకొని ఇంట్లో ఉండి నేను ప్రాక్టీస్ చేశాను. ఏదైతే నేను ఫ్లూట్ మీద వేస్తున్న సరిగమలే ఇందులోని కూడా ఉంటాయి. ఇక్కడ కూడా 7 స్వరాలు పెడతారు వాళ్ళు. ఆ స్వరాలను ఎలాగ చేసినా బాగానే వస్తుంది చక్కగా. కాకపోతే శ్రద్ధగా మనం ఏ ఆలోచన లేకుండా దాన్ని చేస్తే ఎంతో అద్భుతంగానూ ఉంది. మనలో కళలు ఉన్నాయి, ఆ కళకి మనం అగ్నికి ఆజ్యం పోయడం అనేది నేర్చుకోవాలి అనే ఒక్క మన థాటు, దానికి అగ్నికి ఆజ్యం పోయడమే. దానితోడు ధ్యానశక్తి మన దగ్గర ఉందండి. సో అలా నేను ఇదొకటి, సింగింగ్ బౌల్ ఒకటి, ఇంకోటి ఓంకారనాదం సింగింగ్ బౌల్ ఒకటి కూడా చేస్తాను, అది నా దగ్గర బయట ఉంది. సో అలా ప్రతి ఒక్కరిని నేర్చుకోవడానికి ఎన్నో సాధనాలు, తక్కువ డబ్బులేమీ ఎక్కువ పెట్టక్కర్లేదు, తక్కువ డబ్బులు. సమయాన్ని కూడా మనకి ఎంతో సమయం ఉంటుంది, 24 గంటల సమయం ఏం చేస్తామండి మనం. చెప్తున్నాం కదా, గంట ధ్యానం చేస్తే 6 గంటల నిద్రకి ఈక్వల్ అంటున్నాము. మరి ఒక 2 గంటలు ధ్యానం చేస్తే 4 గంటల నిద్ర తగ్గిపోద్ది కదండి. ఆ 4 రాత్రులు 12 గంట వరకు మనం పుస్తకాలు చదువుకోవడం కానీ ఏదైనా నేర్చుకోవడం మీద కానీ మనం శ్రద్ధ పెట్టి రాత్రులు నేర్చుకొని తెల్లారుజామున 1 గంట పడుకొని 3-4 గంటలు పడుకోవచ్చు. మళ్ళీ 4 to 6 మనం సాధన చేసుకోవచ్చు. మనకు మంచిగా జూమ్ సెషన్స్ కూడా ఎంతోమంది ఏర్పాటు చేస్తున్నారు. అంటే నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ మనలో కలగాలి. దానికి డబ్బుతో పని లేదు, చదువుతో పని లేదు. ఎంతకైనా మనకి ఈరోజు మార్కెట్లోకి మంచి మంచి ఐటమ్స్ వచ్చాయి, నేర్పించే వాళ్ళు కూడా మనకు వచ్చారండి. సో అలా సంగీతం కూడా నేను వెళ్ళిన ఏరియాలన్నిటిలో సంగీతం ప్లే చేస్తున్నప్పుడు నాకు చాలా నాకు అమ్మవారి ఆయుధంలో ఒక ఆయుధంలా నాకు తయారైంది. ఒక్కొక్క ఆయుధానికి ఒక్కొక్క శక్తి ఉంటుంది కదండి. గండ్రగొడ్డలు అంటే ఒక దెబ్బతో అవతల మనిషి ధ్యానంలో దిగిపోతాడు. మనం ఒక మాట చెప్పినప్పుడు, ఒక బుక్ ఇచ్చినప్పుడు బుక్ చదివి ఇంకా ధ్యానంలో దిగిపోతాడు. ఒక పాంప్లెట్తో ధ్యానంలో దిగిన వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్క ఆయుధం ఎలా పనిచేస్తాయో, ఒక సుత్తు ఉంది,
అమ్మవారి చేతిలో అది కూడా ఉంటుంది. కొట్టి 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 కొడితేనే అది నలుగుతుంది, వస్తువు పగులుతుంది. అలాగే మనం కొంతమందికి చెప్పి 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 చెప్తే ఓ 10 సార్లు చెప్పిన తర్వాత వాళ్ళు ధ్యానంలోకి రావడం వస్తారు, మనకు తెలుసు ఆ సంగతి. అంటే అక్కడ ఏంటండి, సుత్తిదేవులో 10 దెబ్బలు కొట్టినట్లు అనమాట. ఒక 10 దెబ్బలు కొట్టినప్పుడే ఆ వస్తువు ఎలా అయితే వంగుతుందో ఇక్కడ కూడా అలాగే. ఇలాగా ఆ అమ్మవారి చేతిలో అన్ని ఆయుధాలు మన చేతిలో ఉన్న, మన నోటిలో ఉన్న వాక్కులే, మన నోటిలో ఉన్న సంగీతమే. సో ఇలాగా మనం మరింతగా జనాల దగ్గరికి అందించవచ్చండి. ఎంతోమంది మన ఫ్యామిలీ మెంబర్సే ఉన్నారు. ఆ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా మనం రెడీ చేసుకోవాలి. ఎందుకు రెడీ చేసుకోవాలి అంటే, ఒక సోలు ఎంతో ఎదురు చూస్తుంటుంది. వీడు నన్ను ఎప్పుడు చూస్తాడురా బాబు, నన్ను చేరుకుంటాడని ప్రతి ఒక్కరి ఆత్మ పదార్థము కూడా వెయిటింగ్లో ఉంటుంది. మనం చెప్తాము, రెండోసారి చెప్తాం, మూడోసారి చెప్తాం. వాళ్ళని మనతో పాటు ఏదో మన క్లాసుల దగ్గరికి మనం ఛార్జీలు పెట్టుకొని తీసుకెళ్ళిపోవడమే. మన హైదరాబాద్ జన్మచక్రము వెళ్తాము ఎంతోమంది, మనతో పాటు వాళ్ళకి కూడా ఒక 500-1000 రూపాయలు ఛార్జీలు పెట్టుకొని మనం అక్కడ తీసుకెళ్ళి పడేసామంటే ఇంకా అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఏమవుతారండి? డబ్బులు మనం పెడతామంటే చాలామంది వస్తారు, ఎందుకంటే ఫ్రీగా వస్తుంది కదా, ఫ్రీగా తీసుకెళ్తారు కదా, పర్లేదు వెళ్తే ఏం పోయిందిలే, మన డబ్బులేం కాదు కదా, భోజనం కూడా అక్కడ పెడతారంట, అకామిడేషన్ కూడా ఇస్తారంట అని అనుకొని వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఏమవుతారండి 9 రోజులు మన దగ్గర ఉండేసరికి. సో ఇలా నా ప్రచారం అయితే జరుగుతూ ఉందండి. నా ప్రచారము అనేదానికన్నా నా ఎదుగుదల అనేదాన్ని కూడా నేను అంటూ ఉంటాను. ఒక్కొక్క దగ్గర క్లాస్ చేసినప్పుడు నేను ఎన్నో నేర్చుకుంటూ ఉంటాను. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి 5 రోజులు మనం ఉంటున్నాము అంటే వారం 5 రోజులు ఎంత లెర్నింగ్ ఉంటుందండి అక్కడ. ఫుడ్ దగ్గర కానీ, వాళ్ళ చుట్టాల దగ్గర వచ్చినప్పుడు మనం ఫ్రీగా ఉండడం కానీ, మనం వాళ్ళ ఇంట్లో చుట్టంలా కూర్చుంటే అవదు. వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ వంటలు కూడా నేర్పిస్తూ ఉంటాను నేను. మేము వెజిటేరియన్కి వచ్చిన తర్వాత మనం మరింత బాగా వండుకోవడం అనేది మనకు వచ్చింది. వంటలు కూడా అమెరికా వెళ్ళినప్పుడు, ఎక్కడికి వెళ్ళినా, మొన్న మలేషియా వెళ్ళినప్పుడు, మలేషియాలో నాకు ఒక పెద్ద క్లాసు మొన్న 1 వీక్ వెళ్ళాను. వాళ్ళు పెడతామన్నారు. తెరమస్ దగ్గర చేసి వాళ్ళు వేరే పనులు అయిపోయి బిజీ అయిపోయి, మేడం ఇప్పుడేం క్లాసులు లేవండి, మీరు వచ్చి అన్నీ చూసుకొని వెళ్ళిపోవండి అని అన్నారు. నాకైతే అన్నీ చూసాను నేనైతే. ఇంకా అలా కాదని నాకు ఎవరైతే క్లాస్ ఇస్తామన్నారో ఆయనకే నేను వెళ్ళిపోన్నాను. నీ ఫోన్ దగ్గర పెట్టాను అక్కడ. ఆయనకి నేను ఫోన్ చేసి, సార్ ఏమీ లేదు, నేను మీ ఒక్కరికి ధ్యానం చెప్పి వెళ్ళిపోతాను, నేను అంత దూరం నుంచి వచ్చాను కదా, గ్రూప్ లేకపోతే అయిపోనండి, మీ ఒక్కరికి నేను ధ్యానం చెప్పి వెళ్తానండి అని మలేసియా మాస్టర్ని అడిగాను. ఆయన ఇంకో నా ఇది పడలేక అలాగే అమ్మ అని అన్నారు. అని మళ్ళీ వాళ్ళ గ్రూప్తో మాట్లాడితే, ఆ గ్రూప్ అన్నారు ఒక 30 మంది వస్తారు, మరి గ్రూప్ మీటింగ్ ఉందాం, మీటింగ్ అయిన తర్వాత మీరు చెయ్యండి అన్నారు. సరే అని చెప్పేసి అన్నాను. అనేసి అప్పటికి ఒక్కొక్కరు ఇంట్లో చేయించాను ఫ్యామిలీ మెంబర్స్కి. ఆ ఫ్లూట్ చేసింది చిన్న బిట్టు వాళ్ళకు 1 నిమిషం ఉంది, వాళ్ళకి పంపించాను. సార్ ఇదిగోనే ఫ్లూటు, ఈరోజు ఇలా ధ్యానం అయింది, నేను ఇది ఫ్లూట్ ప్లే చేస్తాను సార్ అని చెప్పేసి ఆ వీడియో పంపిస్తే, ఆ వీడియో ఆయన గ్రూప్లో పెట్టేడు కోసం 72 మంది మాస్టర్స్ వచ్చారు మలేషియా వాళ్ళు ఆ రోజు ధ్యానంకి. ముందు ఏమీ లేదమ్మా, ఎవరు రామనేస్తున్నారు అన్న ఆయన ఒక్కడనే అడిగాను నేను. అక్కడికి ఈ ఫ్లూట్ పంపించేసరికి అలా 70 మంది అలా ధ్యానం కూర్చొని వాళ్ళు ఇంకెంత హ్యాపీ అయిపోయారంటే, గంట అనుకునే సమయాన్ని 1.5 లాగించాను. మనకు అలవాటే కదా, 10 నిమిషాలని 15 నిమిషాలు 18 నిమిషాలు అలాగనుకొని పెంచుతాం. అలా నాకు గంట ఇచ్చిన టైంని 1.5కి చేస్తాడు. ఇంకా వాళ్ళందరూ చాలా హ్యాపీ అయి ఫోన్ నెంబర్లు ఇచ్చారండి. అవి తీసుకొని గ్రూప్ తయారు చేసి మేము క్లాసులు స్టార్ట్ చేస్తున్నాము వాళ్ళకి. సో ఇలా నా జర్నీ జరుగుతూ ఉందండి. అందుకే ఈరోజు నేను స్టార్టింగే చెప్పాను, నా జర్నీ చెప్తాను మేడం అని చెప్పేసి. సో ఇందులోనే ఎన్నో మనకు వచ్చిన అపాయాలు కానీ, ఇంట్లో ఒక డబ్బు తాలూకా ప్రాబ్లమ్స్ కానీ, ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు మన కొన్ని ఇంట్యూషన్ ద్వారా మనం తెలుసుకొని నా జీవితంలో కూడా అవన్నీ నేను చాలా ఇంప్లిమెంటేషన్ చేసుకున్నానండి. చక్కగా పిల్లలిద్దరూ అక్కడ ఉన్నారు, వెళ్తూ ఉంటాను. అక్కడ ఒక 6 నెలలు ఇక్కడ బ్రహ్మర్షి పిరమిడ్ విశాఖపట్నంలో మేము నిర్మించడం జరిగింది. తమ్ముళ్ళు మేము అందరం కలిపి కట్టామండి. అక్కడ డార్మెటరీ సదుపాయం కూడా చేసాము. ఈ మధ్య లక్షవారం ఆదివారం క్లాసులు అవుతాయి, పౌర్ణమి క్లాసులు అవిని. ఎవరైనా వచ్చినా కూడా ఉండడానికి డార్మెటరీ సదుపాయం కూడా ఉంది. చక్కగా వచ్చి ఎవరైనా ఇప్పుడు ఈ వైజాగ్ అది వచ్చినప్పుడు దగ్గరలో ఉన్న మాస్టర్స్ బ్రహ్మర్షి పిరమిడ్కి
రావాలని కోరుకుంటున్నానండి. పెరపేట దగ్గరే ఉండి చూస్తూ ఉంటాను. మధ్య మధ్యలో నెలలో ఒక వారం వేసి రోజులు పైకి వెళ్ళి క్లాసులు చెప్పి రావడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఇదండి నా జర్నీ. మేడం టైం మనకు అయింది కాబోలు. మేడం అది వీళ్ళు క్వశ్చన్ మేడం పెట్టారు. అమ్మ నేను ఎంత ఆచరించాలన్నా ఆచరించలేకపోతున్నాను. ఈ సోమర్తనము, బద్ధకము ఇలాంటి డిప్రెషన్ టాబ్లెట్లు వదిలేద్దామని మానేశాను. మారటం ఎలాగా అనేసి ఆవిడ అడుగుతున్నారు. టాబ్లెట్లు మానేశారు ఎలాగా? బద్ధకం వల్ల నేనేమి బద్ధకం. చేయలేకపోతున్నాను. అవునండి. అదే ఇప్పుడు మామూలుగా చెప్పాలి అంటే ఎన్నో సిద్ధాంతాలు ఉంటాయి. కర్మ సిద్ధాంతం, జన్మ సిద్ధాంతం, మన గత జన్మ యొక్క కర్మలు ఉంటాయి. కర్మ 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 అనుకుని కూర్చుంటే మనం ఏమీ చేయలేము. ఇక్కడ దేన్నైనా మనం అధిగమించగలం. ఇక్కడ ధ్యానం మనకి అంత అవకాశాన్ని ఇస్తుంది. మనకి మీరు ధ్యానంలోకి వచ్చి ఎన్నాళ్ళు అయిందో తెలీదు. కొంచెం ఎక్కువ రోజులు ధ్యానంలో అయితే 4 శత్రువులు ఉంటారు. ముముక్షు మనకి పత్రి సార్ తులసీదళం పుస్తకంలో రాస్తారు. మొదటి శత్రువు బద్ధకం. ఆ బద్ధకాన్ని జయించడం అంటే మీరు ఒక సంకల్పం చేసుకోండి. ఈరోజు రేపు నేను పుస్తకంలో ఒక 20 పేజీలు చదువుతాను అని పదే చెప్పుకోండి. మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోవాలి కదా. మీకు మీరే చెప్పుకోవాలి. నాకు ఫ్లూట్ నేర్పించిన గురువుగారు అంటారు, అమ్మా లక్ష్మికి లక్ష్మి చెప్పుకోవాలమ్మా. ఈ ఈ పాటని నీకు నువ్వే ముందు వినాలి, నీ చెవులోనే నువ్వు పోసుకోవాలి, అప్పుడే నువ్వు ఇతరులకు వినిపించగలవు. ఎంత అద్భుతమైన గురువుగారు అంటే లక్ష్మికి లక్ష్మి చెప్పుకోవాలంటారు. అలాగా మీకు మీరే చెప్పుకోండి. నేను రేపు ఈ పుస్తకంలో నేను అలాగే పెట్టుకునేదానండి. 50 పేజీలు చదవాలి ఈరోజు. నా గోల్ 50 పేజీలు అంటే అలా 50 పేజీలు ఆ రోజు 50 పేజీలు చదవాలంటే ఏం చేయాలంటే కొంచెం బట్టల పని కొంచెం 2-3 రోజులు పక్కన పెట్టుకున్నా మనకేం కాదు. ఈరోజు 50 పేజీలు చదవాలి కాబట్టి వంట పని ఇంపార్టెంట్, అది చెయ్యండి. మిగతా చిల్లర పని బట్టలు ఎత్తుకోవడము ఇంకేదో పని పక్కన పెట్టండి, షాపింగ్ పని పక్కన పెట్టి ఆ రోజు 50 పేజీలు చదవండి. మీరు ఎప్పుడైతే ఈ రోజంతా మీరు పదే అనుకుంటారో ఖచ్చితంగా మీరు మర్నాడు చేస్తారు. ఈరోజు ఎలాగైనా 2 గంటలు ధ్యానం చేయాలి. ఉదయం నుంచి అనుకుంటూ ఉండండి. అనుకునేది నెరవేరుతుంది. సంకల్పం చేసుకోండి. ఇదే చక్కగా ఇంకా గ్రూప్ని తయారు చేసుకోండి. 4-5 కలిపి మీ చుట్టుపక్కల వాళ్ళని మనల్ని ఉద్ధరించుకోవాలి అంటే మన గ్రూప్ని మనమే తయారు చేసుకోవాలి. ఒక లేడీ ఉంటుంది బయటకు వెళ్ళాలంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, ఎందుకంటే సహజంగానే ఆలోచిస్తారు. వాళ్ళ జాగ్రత్త వాళ్ళకు ఉంటుంది. అటువంటిప్పుడు ఏం చేయాలి? పక్క వాళ్ళని ఇంకొక 2-3 తయారు చేసుకోవాలంటే కష్టపడాలి కదా. వాళ్ళ ధ్యానం చెప్పాలి కదా. లేదా వాళ్ళకి మంచిగా మీరు వండుకుని వంటలు పట్టుకెళ్ళి ఇవ్వండి. మీకు వచ్చిన ఏదో చిన్న గిఫ్ట్ వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళు మీతో ఫ్రెండ్షిప్ అవుతారు. వాళ్ళని తీసుకొని వెళ్ళండి. అప్పుడు వాళ్ళతో 4 కలిపితే మీరు సంగీతం నేర్చుకోగలరు, బుక్ చదవగలరు, ఒక ధ్యానం గ్రూపు వర్క్ అంత బాగా జరుగుతుంది. అందుకని గ్రూప్ని తయారు చేసుకోండి. ఒకటి సంకల్పం చేసుకోండి. ఉదయం నుంచి అనుకోండి, ఈరోజు నేను సాయంత్రం 4 గంటల నుంచి 2 గంటలు ధ్యానం పట్టుగా కూర్చోవాలి, మంచిగా ధ్యానం చేయాలి, ధ్యానం చాలా బాగుంటుందంట, ఇలా అనుకోండి. చక్కగా మీకు జరిగిపోద్దండి అది. ఓకే పాప కూడా ఉందంటే మేడం ఆవిడకి నేనే సరిగా లేను, మా పాపను ఎలా పెంచాలి అని అంటున్నా. అదే మరి మీరే సరిగా లేరు అనేది మీకు అర్థమవుతుంది కదండి. పాప ఎన్ని సంవత్సరాల పాప? చిన్న పాప అయితే పాపతో మీరు గడపడమే మదర్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే పిల్లలు పెంచడము అంటే అదొక పెద్ద గొప్ప బాధ్యత. ఆ పాపకు సంగీతం నేర్పించండి. యూట్యూబ్ పెట్టుకోండి, సరిగం పదనిసలు బోల్డ్ ఉన్నాయి. మనకి సంగీతము బేసిక్ అని కొట్టండి యూట్యూబ్లో. ఫోన్ ఎలాగో మీ చేతిలో ఉంటుంది. పాప మీరు పాడుతుంటే మీ పాప కూడా పాడుతుంది, ఎన్ని సంవత్సరాల అమ్మాయో. లేదా కొంచెం పెద్ద అయిన అమ్మాయి అంటే ఆ అమ్మాయితో పాటు మీరు ఆటలు ఆడండి. వాళ్ళతో పాటుగా షటిల్ ఆడండి. షటిల్ కొనుక్కోండి, 2 బ్యాట్లు కొనుక్కొని అమ్మాయితో పాటు మీరు ఆడండి. ఎంత బాగా తల్లికి పిల్లకి ఫ్రెండ్షిప్ ఉండాలి. మళ్ళీ మేడం వాళ్ళు అవకాశం ఇస్తే ఒకసారి పేరెంటింగ్ క్లాస్ కూడా చేస్తానండి. అక్కడ ఎన్నో విషయాలు మనం చెప్పుకుందాం. 12 years ఉంటుంది పాపకి. 10 years. పాపతో పాటుగా మీరు డాన్స్ వేయండి, పాపతో పాటుగా పాటలు పాడండి. అప్పుడే ఆ పాపని మీరు అద్భుతంగా పెంచుతారు. ఇప్పుడు తల్లిలా ఉండకండి. పెద్ద అయితే తల్లిలా మీరు వాళ్ళు చూడలేరు, మేము శత్రువులా చూస్తారు. ఇప్పుడు మీరు ఫ్రెండ్లా అవ్వాలి. మంచి ఏజ్ ఇప్పుడే. ఆ 10 years నుంచి 14 years లోపల మీరు ఫ్రెండ్ అంటే
ఫస్ట్ నుంచి ఒక ఫ్రెండ్లా ఉండాలి. ఎన్నో పరిస్థితుల వల్ల మనం ఎలాగో ఉన్నాము, అవన్నీ వదిలేద్దాము. పాస్ట్ ఈజ్ పాస్ట్, ప్రజెంట్ ఈజ్ ప్రజెంట్. ప్రజెంట్లోని పిల్లతో చక్కగా గడపండి, అదే ధ్యానం మీకు. 10 సంవత్సరాల అమ్మాయిని పెంచడం అంటే మీరు ఒక గొప్ప యోగిని పెంచుతున్నారు, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ మీకు వస్తాయి. తనతో పాటు ఆ బద్ధకం కూడా పోతుంది. అమ్మాయికి ముందు సంగీతం అది నేర్పించండి. మీరు పాడండి చాలు. మనం స్పిరిచువల్ పేరెంటింగ్ లాస్ట్ మండే నుంచి స్టార్ట్ చేస్తాం మేడం. మీరు కూడా తప్పనిసరిగా రావాలి, మీకు కూడా ఆహ్వానం ఉంటుంది. తప్పకుండా మీరు ఇప్పటికే తప్పకుండా చాలా సర్వీస్ చేస్తున్నారు స్పిరిచువల్ పేరెంటింగ్ గురించి. ప్రతి ఒక్కరికి ఇప్పుడు అత్యవసరం అని చెప్పేసి ఇంకా అది స్టార్ట్ చేసాం అనమాట. వీక్లీ వన్స్ క్లాస్. అది మన మహాచక్రలో జనవరి నుంచి ఇంకా విస్తారంగా తీసుకెళ్దాం. చేద్దామండి. తప్పకుండా తప్పకుండా మేడం. నాకైతే 3 days పడుతుందండి నాకు ఆ క్లాసు. తప్పకుండా తీసుకుంటాం. అది 45 minutes. అంటే స్త్రీ యొక్క దశల నుంచి స్టార్ట్ అవుతేనే పేరెంటింగ్ కరెక్ట్గా వస్తుంది. ఎస్ మేడం. అది ఓకే అండి. ఇంకెవరేం అడుగుతారండి? మేడం, గుడ్ మార్నింగ్ మేడం. అందరి గురు జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి దంపతులకు నా యొక్క ఆత్మ ప్రణాళం మేడం. మీ యొక్క సెషన్ చాలా బాగుంది మేడం. ఈ బ్రహ్మర్షి పిరమిడ్ ఏ ఊర్లో ఉంది మేడం? వైజాగ్ అండి, విశాఖపట్నంలో సింహాచలం దగ్గర ఉంది. సింహాచలం మేడం. మీ యొక్క సెల్ నెంబర్ ఒకటి, మీ వీడియోస్ ఎందులో ఉంటాయో చెబితే కొద్దిగా చూస్తాం మేడం. చాలా బాగున్నాయి మేడం. అదే డివైన్ పేరెంటింగ్ యూట్యూబ్ ఛానల్ ఉందండి. ఆ ఛానల్లో అన్ని పెట్టడం జరిగింది. బ్రహ్మర్షి అంతే, డివైన్ పేరెంటింగ్ యూట్యూబ్ ఛానల్ అని కొడితే ఒక లోగో వస్తుంది. ఒక తల్లి బిడ్డను ఎత్తుకున్నట్లుగా లోగో వస్తుంది. అందులో మూవీస్ కూడా ఒక 4 భాషల్లో మూవీస్ కూడా 20 minutes మూవీ. స్పిరిచువల్ ధ్యానమాతృత్వం అంటే ఏంటంటే ధ్యానంతో పిల్లల్ని కనడం అంటే ఏంటి, ఆ విధానం అంతా ఒక 20 నిమిషాల సినిమా తీసి పెట్టడం జరిగింది. తమిళ్, తెలుగు, కన్నడ, హిందీ, ఇంగ్లీష్లో కూడా ఉన్నాయండి. అందులో ఒక 50 వీడియోస్ చేసి పెట్టాము. ఒక పెళ్ళికి ముందు నుంచి స్త్రీ ఎలా ఉండాలి, పెళ్ళైన తర్వాత ఎలా ఉండాలి, ప్రెగ్నెన్సీ టైంలో ఏం చేయాలి, పిల్లలకి అన్ని తర్వాత పిల్లల్ని ఎలాగా ఎక్సర్సైజులు అవి చేయించడం దగ్గర నుంచి పిల్లలు పెంచే విధానం వరకు అన్నీ అదే డివైన్ పేరెంటింగ్ యూట్యూబ్ ఛానల్. ఒక తల్లి బిడ్డ లోగో వస్తుంది, అది మనది. దాన్ని ఓపెన్ చేస్తే అందులో ప్లే స్టోర్లో అన్నీ ఉన్నాయండి. కొన్ని మ్యూజిక్స్ కూడా అందులో పెట్టడం జరిగింది. ఆ మదరు బేబీకి వినిపించాల్సిన సంగీతం కూడా అందులో ఉన్నాయి. మన చాట్ బాక్స్ లో ఛానల్ పెట్టారండి. దాన్ని మీరు ఇప్పుడే క్లిక్ చేసుకుంటే మీరు ఛానల్లోకి వెళ్ళొచ్చు, తర్వాత చూడొచ్చు. మేడం గారి సెల్ నెంబర్ మేడం 800 రాసుకోండి. 800 ఓకే 811 ఓకే 7037. ఓకే మేడం. లక్ష్మి అండి. మీరు నాకు వాట్సాప్లో హాయ్ పెడితే మీ పేరు, నేను మీకు ఏం కావాలో నేను పంపించగలను కూడా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. వనజ గారు 800 మాట్లాడండి. 811 7037 అండి. లాస్ట్ నెంబర్లు ఎవరు రైట్ పెట్టలేదు. 7037 లాస్ట్ నెంబర్లు. ఓకే అండి. నమస్తే మేడం గారు. నమస్తే అండి. మేడం గారు, ఏం లేదు, నా క్వశ్చన్ ఏంటంటే ధ్యాన మాతృత్వం మనకి PDF దొరుకుతుందా? దొరుకుతుందండి. అదే నాకు మీరు వాట్సాప్లో పెడితే నేను పంపిస్తాను. ఇంగ్లీష్ ఉంది, తెలుగు ఉంది, కన్నడ ఉంది. అంటే ఎలా మేడం? అంటే మీ నెంబరు ఇందులో ఉంది, చూడాలి. రాసుకోండి. 800 అదే ఇప్పుడు చెప్పాను కదండి, ఆ నెంబరే. ఒకసారి మేడం గారు, తర్వాత నా క్వశ్చన్ ఏంటంటే మేడం, నేను సుదర్శినిలో మ్యూజిక్ నేర్చుకుంటున్నాను, అన్నమాచార్య సంకీర్తనలు కూడా నేర్చుకున్నాను. అయితే నాకేంటంటే నాకు భజగోవిందం రాగయుక్తంగా రావడం ఎలా? భజగోవిందం మీకు పత్రిసార్ది ఉంది మన యూట్యూబ్లోకి వెళ్తే. ఇంకా MS సుబ్బలక్ష్మి గారు, నేను అయితే ఒకటి నేర్చుకుంటున్నానండి. మీరు నాకు పెట్టండి, నేను ఆ లింక్ పెడతాను. అది చాలా బాగుంది, నేను అదే నేను వింటుంటాను. నెంబర్ చెప్పండి మేడం గారు. 800 811 7037. ఓకే మేడం. 8008117037. 800 మళ్ళీ 811
11 మేడం 117037. 70 అంతే కరెక్ట్. పెడితే నేను మీకు ఏం కావాలో నాకు వాట్సాప్లో పెట్టియండి, నేను మీకు పంపిస్తానండి. అంటే ఓకే నేను అండి. ఇప్పుడు ఒరిస్సాలో ఉన్నాను మేడం. అంటే ఒక ఆమెకి ధ్యాన మాత్రం కావాల్సి ఉందన్నమాట. అందు గురించి అని పీడిఎఫ్ తనకి పెట్టడానికి అనేసి అడుగుతున్నాను. తప్పకుండా పెట్టండి. ఆమె ఏమైనా నాతో మాట్లాడతానంటే నా నెంబర్ ఇవ్వండి, ఫోన్లో నుంచే తను లోపల బిడ్డతో ఎలా మాట్లాడాలి అనేది కనెక్టివిటీ చేస్తాను, తనకు చెప్తాను నేను. తను మాట్లాడిస్తే మాట్లాడించండి. ఓకే అండి. అంటే తను ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు మేడం, కానీ వాళ్ళకి బిడ్డ కలగడం లేదు. అది మనం ఎలా చేయొచ్చు అన్నది అదే టాపిక్ మేడం. నాతో మాట్లాడితే తనకి డ్రీమ్స్ ఉంటాయండి. బేబీ వచ్చింది రాలేంది ఏ విధంగా వస్తుంది, ఏ సేవ ద్వారా అనేది ఆ డ్రీమ్స్ ద్వారానే మనం తెలుసుకొని తను అది ఫాలో అవుతే నాకు ఫోన్ చేయమనండి. ఇప్పుడు ప్రతిరోజు రాత్రి 8:30కి మనం జూమ్లో సెషన్ జరుగుతుంది. 40 పెట్టాము, రేపు 30వ తారీఖు వరకు. ఒక 20 నిమిషాలు స్పీచ్, 10 నిమిషాలు మెడిటేషన్, సంకల్ప ధ్యానం చేపిస్తున్నాం. పిల్లలు లేని వాళ్ళకి మెయిన్ ఆ సెషన్ జరుగుతూ ఉంది. అది మీరు నాకు పెడితే నేను లింక్ మీకు పంపిస్తాను. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. 8:30 నుంచి 9 గంటల వరకు అవుతుందండి. అక్కడికి రమ్మనండి. అన్ని పిల్లల గురించి సంబంధించినవి అక్కడ ఉంటాయి అంతా కూడా. థ్యాంక్ యూ మేడం. 2 నిమిషాల్లో ఇది మీకు చెప్పలేదు కదమ్మా, మేడంతో తర్వాత మీరు పర్సనల్ గా అదే చేస్తే అప్పుడు మీరు మాట్లాడొచ్చు. రమేష్ గారు మాట్లాడండి సార్. రమణేష్ గారు నమస్తే అమ్మా. నమస్తే సార్. నమస్తే. చాలా సంతోషం. ఎందుకంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో మరి యక్షించిన పుష్పాలు ఇవన్నీ కూడా ఎందుకంటే ఒక సామాన్యంగా ఇంట్లో ఉండి వంట వర్క్ చేసుకునే తల్లుల్ని ప్రపంచవ్యాప్తంగా పంపించిన ఒక ఘనత పితామహ పత్రికే ఉందాం. గట్టి క్లాస్ పడదు. వంటింటి కుందేలు అంటారు కదా, పేర్లు మనకు తెలియవు. అలాగే గడప దాటి వచ్చిన తల్లి రాలేని తల్లులందరినీ ప్రపంచవ్యాప్తంగా డయాస్ మీద ఎక్కి గంటలు మాట్లాడే వ్యక్తిగా తయారు చేశారు పత్రిక. మీలో అనంతమైన శక్తి ఉందిరా. మీరు మాట్లాడడం మొదలెడితే ప్రపంచం మాట్లాడేస్తుంది. మైకి మొదలిస్తే భయపడతారు, తర్వాత మైక్ వదలమంటే బాధపడతారు. ఈ రెండు ఉన్నాయి పిరమిడ్ మాట. చాలా ఆనందం అమ్మా. అమ్మ చాలా సామాన్య స్థితిలో ఇంకెవరు ఉన్నారు ఇటు చెయ్యొచ్చినారు చూడమ్మా. చేయెత్తిన వాళ్ళు లేరు కానీ మనకి సమయం మాత్రం సమయం అయిపోయింది. 3 నిమిషాలు 3 నిమిషాలు మాట్లాడండి. ఎందుకంటే సమయపాలన. ఈ రోజు భగవాన్ సత్యసాయిబాబా జన్మదినం. ఒకసారి వారికి ఒకసారి అదే క్లాస్ పడదాం. భగవాన్ సత్యసాయిబాబా జన్మదినం ప్రేమకు ప్రతిరూపం. సత్యసాయిబాబా వాచ్ 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 అని చెప్పారు అనమాట. వాచ్ యువర్ వర్డ్స్, వాచ్ యువర్ యాక్షన్, వాచ్ యువర్ థాట్స్, వాచ్ యువర్ హార్ట్. వాచ్ ప్రతిరోజు ఇంటి ముందు వాచ్ ఎందుకు కనబడుతుంది? మీ మాటలు వాచ్ చేసుకోండి, మీ యాక్షన్ వాచ్ చేసుకోండి, మీ ఆలోచనలు వాచ్ చేసుకోండి. వాచ్లో 5 ఉంటాయి, 5 చూసుకోండి. టైం తక్కువ ఉంది. ముఖ్యంగా అమ్మ ఏంటంటే ఒక వ్యక్తి ఏదైనా చెయ్యగలడు అనడానికి ఉదాహరణ లక్ష్మమ్మ గారు. ఏంటంటే సామాన్యమైన చదువుకున్న తల్లి. అమ్మ మీ గురించి అన్నాను ఏమనుకోకండి, ఎందుకంటే ఒక్కోసారి ఉన్నది వాస్తవం చెప్పాలి. ఒక సామాన్య గృహిణిగా ఉంటూ ఎంతో సఫరింగ్ తో ఉన్న తల్లి, జీవితం ఎందుకురా బాబు అనుకున్న తల్లి. ఈ తల్లి ఉదాహరణ, మీకు ఎవరు అవసరం లేదు. నా జీవితంలో ఈ తల్లిని నేను 20 సంవత్సరాలు బట్టి చూస్తున్నాను. డాక్టర్ జీకే గారికి అత్యున్నత సిస్టర్ గారు, బ్రహ్మర్షి అప్పాజీ గారికి పుత్రిక. మరి నిజంగా పుత్రుడికి పుట్టినప్పుడు పుత్రోత్సాహం కలుగుతుంది. అలా నిజంగా లక్ష్మమ్మని చూసి ఆనందమేనమ్మ. ఎందుకంటే 7వ తరగతి చదువుకున్న ఆమె పెద్ద పెద్ద చదువులు చదివిసింది. ఎవరు మగవాళ్ళతో ఫ్లూట్ అంటే కష్టం అండి, అలా ఫ్లూట్ నేర్చుకుంది. తర్వాత భారతదేశం అంతా తిరిగిందండి ప్రచారంకి. అమెరికా దేశంలో ప్రచారం చేశారు. ఒకసారి గట్టి క్లాస్ పడదు. ఇప్పుడు అందరూ అమెరికా వెళ్ళారు. అమ్మ వెళ్ళి ఇప్పుడు అమెరికాలో అక్కడక్కడ విత్తనాలు ఉండి మహా వృక్షాలు అయిపోయి మహా ఫలాలు ఇస్తున్నాయి. అంటే అని ఏమని చెప్తే ఒప్పుకోరు అమ్మ. ఎందుకంటే అమ్మ ఇప్పుడు గుప్తంగా ఉన్న మనిషి, పని చేయడమే తప్ప. ఇప్పుడు బ్రహ్మర్షి పిరమిడ్ కి మరి మేనేజింగ్ అక్కడ మెయిన్ బాధ్యత తీసుకుని అక్కడ ఉండిపోతుంది. అంటే ప్రదేశం కోసం కొంతమంది ఉండిపోతారు, ప్రణాళిక కోసం పరిగెడతారు. అమ్మ ప్రదేశంలో ఉంటుంది, మళ్ళీ ప్రణాళిక కోసం వెళ్తుంది. మనం కూడా 2 చేయాలి. ప్రదేశం కోసం ఉండిపోవాలి, ప్రణాళిక కోసం వెళ్ళాలి. అదే ముఖ్యంగా ఆమె ప్రాజెక్ట్ ఏంటంటే జ్ఞాన మాతృత్వం. ప్రతి ఒక్కరి పుస్తకం చదవాలి. ఒకసారి గట్టిగా పుస్తకం క్లాస్ పడదాం. చక్కా దేవి గారు మరి అద్భుతమైన ప్రారంభంతో 2012లో మాస్టర్ సందేశంతో అద్భుతమైన పుస్తకం. ప్రతి ఒక్కరు చదవండి. మీ దగ్గర ఎవరైనా లేకపోతే ఈ ఆడియోస్ ఉన్నాయి, వాళ్ళ అమ్మగారు చదివారు.
నా నెంబర్ ఎన్నోసార్లు చెప్పాను. వీలైతే రాసుకోండి బ్రదర్, రాసుకోండి అమ్మా. మీ పిల్లలాటండి, మీ కొడుకులాటండి, మీ తమ్ముళ్ళాటండి, మీ అన్నలాటండి. మొత్తం నా పని ఏంటంటే పత్రిక చెయ్యి అందించడమే. ఇంకా ధ్యానం మాత్రం ప్రతి ఒక్కరు ఆ లోకంలో ఎంతో మంది తల్లులు కోసం గర్భాల కోసం ఎదురు చూస్తున్నారంటమ్మా. శిశోర మాస్టర్ విజయంలో ప్రేమనాథ్ గారు చెప్పారు ఆ రోజుల్లో 4 సంవత్సరాల క్రితమే. మరి రెడీగా ఉన్నది. అసలు ఎటువంటి పిల్లలు మీరు కనాలి తెలుసా? అసలు పిల్లలు ఎందుకు పుట్టలేదు? ప్రతి ఒక్కరు చదవాలి. సృష్టిలో అద్భుతమైన స్త్రీ ఈ తల్లికి మిస్సెస్ లోకం నుంచి ఛానలింగ్ గారు పంపింది. ఇదే ఇక్కడ పెళ్ళిళ్ళు ఎందుకు అవ్వట్లేదు? ఉత్తమ సంతానం పొందడం ఎలా? ఇగో ఇక్కడ ఉంది క్లియర్గా చదవండి. ఉత్తమ సంతానం పొందడం ఎలా? ఉత్తమ సంతానం పొందాలంటే మన భార్యాభర్తలు ఎలా కలవాలి? కాపుకం శరీరం వాళ్ళ అమ్మగారి కోసం రాసిన పుస్తకం. ఇందులో భార్యాభర్తలు ఏ విధంగా ఉండాలి కలిసినప్పుడు, ఎటువంటి భావాలతో ఉండాలి, చాలా డీటెయిల్ ఉందమ్మా. ఇవన్నీ చెప్తే టైం చాలు. స్త్రీ అన్నప్పుడు నేను ఆమె హృదయము, ఆమె అంతర ప్రబోధము, ఆమె సహజ సౌందర్యం, ప్రకృతి, కరుణ, నైర్మల్యము, త్యాగాల గురించి చెబుతున్నాను. ఈ గుణాలన్నిటినీ హృదయంలో నింపుకున్న స్త్రీ మాత్రమే మన సంస్కృతిని, మన నాగరికతను పరిరక్షించి మానవ జాతికి మంచి భవిష్యత్తు నిర్మించగలదు. కాకం సరైన నమ్మకం. వెళ్ళిపో చెయ్యి ఊపుతాడు. అమ్మా నేను ప్రపంచంకి వెళ్ళిపోతానంటే బాధపడతాను. ఈ చివరి వరకు వచ్చి ఉంటారు. మళ్ళీ ఒకసారి వెనక్కి తిరిగి అమ్మ అక్కడే ఉంటారు. నన్ను ఈ భూమి మీద తీసుకుని లలితమ్మ కూడా అదే పని చేసిద్దాం. ఎప్పుడు ఇంటికి వెళ్ళా సరే వైజాగ్లో ఉండేవాడిని. ఇంటికి వెళ్ళినప్పుడు ఊరి చివరి దాకా నాన్న ఇక్కడ దాకా నడిచి వచ్చేస్తాను, ఇక్కడ దాకా నడిచి వచ్చాను. వెనక్కి వెళ్ళి ఆ మహాతల్లికి 2 రోజుల్లో వస్తానని చెప్పాను, వెళ్ళలేకపోయాను. ఒక 100 మంది టీచర్ మీటింగ్ అని ఉదయం బయలుదేరిపోయాను. బట్టలన్నీ పట్టుకొని అమ్మ కలుగుతాను, వెళ్దాం ఇంట్లో బాగాలేదు. ఉదయం ఏంటి వెళ్తాను సాయంత్రం వెళ్దాం అని చెప్పి ఎస్కోట్ దగ్గర ఒక 100 మంది టీచర్స్ మీటింగ్ అంటే వెళ్ళి కలడానికి వెళ్ళాను. అక్కడ క్లాస్ చెప్పాను స్విచ్ ఆఫ్. కానీ మా అమ్మ ఈ లోకం నుంచి వెళ్ళిపోయింది. మళ్ళీ అమ్మని ఈ రోజుకి కలలేదు. కానీ అంతలో అమ్మలు కలిసారు. ఎందుకంటే మన ఆధ్యాత్మికం పేరు చెప్పి వెళ్ళిపోతున్నాం. దయచేసి మీ అందరికీ మరొక మనవి చేసుకుంటున్నాను, మధ్య మార్గాన్ని పాటించండి. పిరమిడ్ ఎంతో మంది భర్తలు బాధపడుతున్నారు, ఎంతో మంది కుటుంబం బాధపడుతుంది. ఎందుకంటే మనం 24 గంటల ఆధ్యాత్మిక అయిపోయి అది కూడా అలకాలి ఉండకూడదు. తులసీదళం చెప్తుంది మధ్య మార్గం అవలంబించిన ఆయన. ధ్యానం కూడా అతిగా ఉండొద్దని చెప్తున్నారు పత్రిక గారు. 1 గంట ధ్యానము, 1 గంట సత్యం, 1 గంట స్వాధ్యాయం చేయమని కృష్ణ పరమాత్మ చెప్పాడు. యుక్తాహార విహారస్య యుక్త చేష్ట స్వప్నవబోధ మధ్య మార్గం. పిరమిడ్ సొసైటీ అంటే మధ్య. పత్రిక గారు క్లాస్ అయిపోయినట్టు టీవీ చూసుకుంటారు, క్లాస్ అయిపోయిన సినిమాకి వెళ్తుంటారు. మనం అది చేయట్లేదు. ఉదయం నుంచి రాత్రి దాకా జూములు వచ్చిన తర్వాత జూములే జూములు. నేను అదే చేస్తున్నాను. ఈ రోజు నుంచి మారుతాను, మధ్య మార్గంకి వస్తానండి. దయచేసి మీకు ఏ సబ్జెక్ట్ కావాలి నాకు ఇంకొకటి ఉందండి. ఎవరు ఏ మాట మాట్లాడితే పుస్తకాలు గుర్తొస్తాయి, ఏ మాట మాట్లాడితే పుస్తకంలో పేజీ గుర్తొస్తుంది. ఇది నాకు ఇచ్చిన ప్రజ్ఞ, మహానుభావుడు. మరింత మీకు సేవ చేసుకుంటాను. లక్ష్మమ్మని చూసి సేవ ప్రతిలో ధన్యవాదాలు అమ్మా. నిజమైన పుస్తకం. ఓకే అండి. ఓకే ఓకే అందరికి ధన్యవాదాలు. మేడం మీకు అర్జెంట్ అపాయింట్మెంట్ ఉందా? లేకపోతే ఒక్క నిమిషం. మేడము మెడికల్ ఆఫీసర్ గా చేస్తున్నారంట ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్లో. ఆవిడ వాళ్ళ పేషెంట్స్ కోసం అడుగుతారట. మాట్లాడండి అనూష మేడం. ఎస్ మ్యామ్. అందరికీ గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ అండి. అంటే నేను ఆల్రెడీ మెడిటేషన్ స్టార్ట్ చేశాను మేడం. అరుణాచలం కూడా వెళ్ళేసి వచ్చాను. కానీ ఈ మధ్య కొంచెం మెడిటేషన్ చేయట్లేదు మేడం నేను అసలు, ఈ వర్క్ ప్రెజర్ వల్ల కొంచెం. అయితే ఇప్పుడు నాకేంటంటే ఇప్పుడు హాస్పిటల్లో ఇట్లా వర్క్ చేస్తుంటే అందరూ చాలా ఎంత డిజీజ్ కండిషన్ తోటి బాధపడుతున్నారు. అసలు నా మెడిటేషన్ వీళ్ళకి ఎలా యూజ్ అవుతుంది, ఎలా చెప్పాలనేది నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు ఓన్లీ మెడికేషన్ తీసుకోవడానికి వస్తారు హాస్పిటల్కి, అడ్మిషన్ ఉంటారు. కానీ మనం చెప్పింది వినాలి, అక్కడ ఉన్న డాక్టర్స్ కానీ వాళ్ళు మనకు సపోర్ట్ ఇవ్వాలి, మనం చెప్పాలి అని నేను అనుకుంటున్నా. అట్లా కొంచెం ఒక ధ్యానం లాగా చేసుకొని నా సంకల్ప పవర్ తోటి అందరికి కొంచెం మెడిటేషన్ ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నాను. చాలా మంచి ఆలోచన అమ్మా, చెయ్యండి. అది చెప్పాను కదా, చిన్న పుస్తకాలు ఉన్నాయి మనకే. చిన్న పుస్తకాలు మీ దగ్గర ఉంచుకొని మరీ మనం ఎక్కువ చెప్పేస్తూ ఉంటే వాళ్ళు ఆలోచిస్తుంటారు. అందుకని మీరు చూసుకొని, మీరు జాబ్ చేస్తున్నారండి ఆ హాస్పిటల్లో? చేస్తున్నాను మ్యామ్. మీలోని ఒక ప్రవర్తన వాళ్ళు చూసినప్పుడు, ఓహో మీ ముందు మీ స్టాఫే మిమ్మల్ని గుర్తిస్తారు, మీ తోటి వాళ్ళు మిమ్మల్ని గుర్తిస్తారు. గుర్తించినప్పుడు మీ పని మరింత ఈజీ అవుతుందండి. మీలో మార్పుని ముందు అందరూ గమనించాలి. తర్వాత చక్కగా ఒక రూమ్ కూడా మీరు అక్కడ మెడిటేషన్కి ఒక రూమ్ అంటూ కూడా తయారు చేయగలుగుతారు. ఫస్ట్ మీలోని మార్పుని మీ కొలీగ్స్ అంతా చూడడం రావాలని, మీ కొలీగ్స్కి ముందు మీరు
కొన్ని బుక్స్ ఇస్తూ వాళ్ళతో మాట్లాడుతూ ఉండండి మేడం. ఓకేనండి. కొంతమంది పేషెంట్లు మీతో బాగా కనెక్టివిటీ అయ్యారు అనుకోండి, ఎక్కువ అంటే మేడం ఇలా అండి, వాళ్ళ సమస్యను మీతో బాగా ఫ్రెండ్లీగా ఇప్పి చెప్పుకుంటారు కదా, అలాంటి వాళ్ళకు కూడా మీరు దగ్గరలో ఉన్న సెంటర్ని వాళ్ళకి చెప్పండి. మనకి అన్ని చోట్ల ఈవేళ రేపు సెంటర్లు ఉన్నాయి, ఎక్కడికైనా ఎక్కడైతే అక్కడ జూమ్ సెషన్, ఏదో జూమ్ సెషన్కి వాళ్ళు లింకప్ చేయండి. ఖమ్మం అంటే మనకి కాస్మిక్ వ్యాలీ దగ్గర ఉంది. కాస్మిక్ వ్యాలీ నాకు ఈ మెడిటేషన్ జర్నీ మొత్తం స్టార్ట్ అయింది కాస్మిక్ వ్యాలీ మ్యామ్. ఓకే ఓకే అవునండి, కాస్మిక్ వ్యాలీ అదొక అద్భుతం. చూడండి లాస్ట్ ఇయర్ 1 year నుంచే మ్యామ్ నేను అసలు ఈ జర్నీలోకి వచ్చింది. మా పెద్దమ్మ వాళ్ళు సూరత్ లో ఉంటారు. ఫస్ట్ మా పెద్దమ్మ చేసింది, దాని తర్వాత మా పిన్ని వాళ్ళు, మా మమ్మీ వాళ్ళు అందరూ వెళ్ళి మా పత్రిజీ సార్ని కూడా కలిశారు. నేనే పత్రిజీ సార్ని చూడలేకపోయాను. ఐఎమ్ వెరీ డిప్రెస్డ్ మ్యామ్. అసలు దానికోసం అసలు పత్రిజీ సార్ని చూడలేదు నేను అసలు. అది నాకు మా పిన్ని వాళ్ళు 8 years నుంచి చేస్తున్నారు కానీ నేను చూడలేకపోయాను. అది నాకు చాలా బాధ అనిపిస్తుంది మేడం, చాలా. ఓకే అండి, గురువు ఇచ్చిన జ్ఞానం ఎంతో ఉంది. ఆ జ్ఞానాన్ని పట్టుకుంటే మీరు పత్రిసారిని పట్టుకోవడం అంటే అదే, ఇంక దర్శిస్తారు కూడా. గురువు ఇచ్చిన జ్ఞానాన్ని పట్టుకుంటే ఆయన చక్కగా, ఆయన అక్కడ ఉన్నారు, ఇక్కడే ఉన్నారు, చక్కగా ఆయన దర్శనం ఎప్పుడు కావాలంటే అప్పుడు జరుగుతుంది అందరికీ కూడా. ఓకే అండి. ఓకే అండి, థ్యాంక్ యూ మేడం. ఒక 6వ తరగతి చదువుకున్న మేడం పట్టుదలతో MA చేసి సర్టిఫికేట్ తెచ్చుకొని ఇతర దేశాల్లో జ్ఞాన ప్రచారం చేసి సంగీతంలో ఇంత నిష్ణాతురాలై ఇప్పటికీ నేర్చుకుంటూ ఉంటూ నేర్పిస్తూ ఉండి ఇంత సాధించినప్పుడు ఒక సాధారణ గృహిణి అని మేడం ఇందాక సార్ కూడా చెప్తున్నారు. ఇప్పుడు అందరం అంతే, మీరు జాబ్ చేస్తున్నారు, కొంతమంది చేయట్లేదు. ఆ మేడం సాధించగలిగింది, మనం ఎందుకు సాధించలేము? మన గురియే అక్కడ గురువు, మన లక్ష్యం దాని మీద ఉన్నప్పుడు ఎవరు ఏదైనా సాధించగలం. మీరు మీ పేషెంట్స్ కి, హాస్పిటల్కి వచ్చే వాళ్ళకి చెప్పాలి అన్న తపన ఉంది. మనకి సూపర్ కిడ్స్ బుక్ చెప్తున్నారు, శ్రీయ వెలుగు చెప్తున్నారు, మేడం చెప్పారు. ఈ వీడియోని ఇంకోసారి చూడండి, మీకు నచ్చిన పాయింట్ బాగా ఏదనిపించిందో వాళ్ళకి చెప్పండి. మనకి ఎలా ఉంటుందంటే, ఒక గంటని సమయం పెట్టుకున్నాము, ఇది సాగదీస్తూ ఉన్నారు అని కొంతమంది అసలు ధ్యానం అంటే రావడానికి కూడా ఆలోచిస్తారు. కానీ మనం చెప్పింది సూటిగా స్పష్టంగా చెప్పామనుకోండి, చేస్తూ చెప్పాలి అంతే, వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళు చేసేస్తారు. మన ఆచరణ చూసి ఇతరులలో మార్పు వచ్చేస్తుంది. కానీ చాలా వరకు మ్యామ్ అందరూ నాన్ వెజ్ తినొద్దు అని చెప్పేసి అందులోకి రాలేకపోతున్నారు. అవునండి, మీరు ఫస్ట్ నాన్ వెజ్ గురించి వాళ్ళకు చెప్పకండి, ధ్యానం గురించి చెప్పండి. ఫస్ట్ ధ్యానం మొదలు పెడితే అన్నీ వెళ్ళిపోతాయి. జస్ట్ నాన్ వెజ్ గురించి టచ్ చేస్తాం, సరి అయిన ఆహారము చెప్తాం, సరి అయిన ఆహారం తినాలి అని చెప్తాం. మరీ మనం స్టార్టింగే నాన్ వెజ్ అని ఫుల్గా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తే అది మరి డాక్టర్స్ చెప్తారు కదా, ఇప్పుడు ఫీవర్ అట్లాంటి ఏమైనా వచ్చినప్పుడు అరగదని చెప్పేసి నాన్ వెజ్ తినొద్దు అంటారు. అది మంచి ఆహారం అయితే తినమని సజెస్ట్ చేస్తారు కదా. అవును మేడం, అవును. మీకే తెలుసు, ఇంకా మేము చెప్పాల్సిన పనే ఉంది. సాధన చేస్తే ఆటోమేటిక్ గా అన్ని ఏది రావాలో అవే వస్తాయి. చెప్పడం మన బాధ్యత అంతే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ లక్ష్మి మేడం, థ్యాంక్ యూ సో మచ్. సెషన్ లో ఉన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఈ వీడియోని ఇంకొకసారి వినండి, మన పరివారానికి చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళా మనం 11 గంటలకి అనస్థేషియా విజ్డమ్ లో కలుద్దాం. అప్పటి వరకు సెలవు, నమస్తే.